హాయ్ గైస్, మనం ఈరోజు 10th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని 9th లెసన్ ద ప్రపోజల్ దాని యొక్క తెలుగు ఎక్స్ప్లెనేషన్ని చేసుకోబోతున్నాం. ఇట్ వాస్ రిటన్ బై ఆంటోన్ చెకోవ్ అనే ఒక రష్యన్ రైటర్ రాసినటువంటి స్టోరీ ఇది. యాక్చువల్లీ వన్ యాక్ట్ ప్లే అంటే ఒక డ్రామా లాగా ఉంటుంది. వన్ యాక్ట్ ప్లే అని పిలుస్తాం. ద ప్రపోజల్ అంటే మనం ఒక డెసిషన్ తీసుకొని ఉంటాం, అవతల వ్యక్తికి ఆ డెసిషన్ని చెప్తా ఉంటాం, వాళ్ళ సమ్మతిని కూడా తీసుకుంటాం కదా, అవతల వాళ్ళు కూడా ఓకే చెప్తారా లేదా అని, ఏ విషయమైనా కావచ్చు, దాన్ని ప్రపోజల్ అని పిలుస్తూ ఉంటాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. The proposal, originally titled A Marriage Proposal, is a one-act play, a farce by the Russian short story writer and dramatist Anton Chekhov. ఈ ప్రపోజల్ అనేది యాక్చువల్లీ ఒరిజినల్గా ఏ మ్యారేజ్ ప్రపోజల్ అనమాట ఇది స్టోరీ. బట్ మనకి ఇక్కడ ద ప్రపోజల్ అని చేంజ్ చేస్తారు టైటిల్ని. ఇది ఒక వన్ యాక్ట్ ప్లే అంటే లిమిటెడ్ క్యారెక్టర్స్తో లిమిటెడ్ స్పేస్లో అంటే ఒకే సెట్టింగ్లో జరుగుతూ ఉంటుంది ఆ డ్రామా అంతా, ఆ నాటకం అంతా. డిఫరెంట్ ప్లేసులకి అలా వెళ్ళదన్నమాట. ఎక్కువ క్యారెక్టర్స్ కూడా ఉండవు, 3-4 క్యారెక్టర్స్తోనే నడిపిస్తూ ఉంటారు. దాన్ని వన్ యాక్ట్ ప్లే అంటాం. ఏ ఫార్స్ అంటే మధ్యలో ఓవరాల్గా ఫన్నీ వేలో ఉంటుంది, మొత్తం అంతా కామెడీతో నవ్వుకుంటూ ఉండే నాటకాన్ని ఫార్స్ అంటాం. ఇది రాసింది ఒక రష్యన్ షార్ట్ స్టోరీ రైటర్ అండ్ డ్రామాటిస్ట్ ఆంటోన్ చెకోవ్. ఇట్ వాజ్ రిటన్ ఇన్ 1888 to 1889 ఆ ఇయర్స్ మధ్యలో రాశారు దాన్ని, ఈ నాటకాన్ని. The play is about the tendency of wealthy families to seek ties with other wealthy families to increase their estates by encouraging marriages that make good economic sense. ఈ నాటకం అంతా దేని గురించి ఉంటుందంటే, ఈ సంపన్న కుటుంబాలు ఉంటాయి కదా, వెల్దీ ఫ్యామిలీస్, బాగా డబ్బున్న వాళ్ళు ఇంకొక డబ్బున్న ఫ్యామిలీ వాళ్ళతో సంబంధం కోసం చూస్తూ ఉంటారు. అంటే మేబీ సంబంధాలు కలుపుకుంటూ, అంటే వీళ్ళ కూతురికి వాళ్ళ కొడుకునిచ్చి పెళ్లి చేయడం, లేకపోతే వీళ్ళ కొడుకుని వాళ్ళ కూతురికి ఇచ్చి పెళ్లి చేసుకోవడం, ఇలా ఇద్దరు కలిస్తే ఇంకా ఎకనామికల్గా యూజ్ ఉంటుంది కదా, ఇంకా వాళ్ళ సంపద పెరుగుతుంది, 2 సంపన్న కుటుంబాలు కలిస్తే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అన్న ఉద్దేశంతో ఇలా ఆలోచిస్తూ ఉంటారు. దాని గురించి అన్నమాట ఇది. ఇవాన్ లోమోవ్, ఏ లాంగ్ టైమ్ వెల్దీ నైబర్ ఆఫ్ స్టెపన్ చుకుబోవ్, ఆల్సో వెల్దీ, comes to seek the hand of Chukubov's 25-year-old daughter Natalia. ఇందులో ఇవాన్ లోమోవ్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన వాళ్ళ ఇంటి పక్కనే నైబర్ అనమాట, బాగా సంపన్న కుటుంబం. స్టెపాన్ చుబుకోవ్ ఆయన పేరు. ఈ ఇవాన్ లోమోవ్ కూడా బాగా డబ్బున్న వ్యక్తి, స్టెపాన్ చుబుకోవ్ కూడా డబ్బున్న వ్యక్తి. ఈ ఇవాన్ ఏం చేస్తాడంటే, వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ డాటర్ నటాలియా అనే అమ్మాయిని, 25-year-old డాటర్ ఉంటుంది ఈ స్టెపాన్కి, ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఆల్ 3 ఆర్ క్వారెల్సమ్ పీపుల్, ముగ్గురు క్వారెల్సమ్ అంటే రెడీ టు ఫైట్ అన్నమాట, అంటే గొడవ పడడానికి రెడీగా ఉంటారు ఎప్పుడు గొడవలు పడే వ్యక్తులు. అండ్ దే క్వారెల్ ఓవర్ పెట్టి ఇష్యూస్. పెట్టి అంటే చిన్న విషయాల గురించి, చాలా చిన్న విషయాల గురించి కూడా గొడవ పడుతూ ఉంటారు. The proposal is in danger of being forgotten amidst all this quarreling. ఇలా అసలైన ప్రపోజల్ పెట్టనీకి వచ్చి ఆ వ్యక్తి ఇవాన్ చిన్న విషయాల గురించి గొడవ పడుతూ ఉంటాడు. లాస్ట్కి ఆ ప్రపోజలే మర్చిపోయే డేంజర్ కూడా జరుగుతుంది. అంటే మేబీ అంత ఇన్వాల్వ్ అయిపోతారు గొడవలలో, వచ్చిన అసలు విషయాన్ని కూడా మర్చిపోయి. బట్ ఎకనామిక్ గుడ్ సెన్స్ ఎన్ష్యూస్ దట్ ద ప్రపోజల్ ఈస్ మేడ్ ఆఫ్టర్ ఆల్దో ద క్వార్లింగ్ పర్హాప్స్ కంటిన్యూస్. లాస్ట్కి గొడవలు కంటిన్యూ అవుతున్నా కూడా ప్రపోజల్ ఓకే అవుతుంది. లాస్ట్కి ఇద్దరు పెళ్లి చేసుకుంటారు, ఇవాన్ అండ్ నతాలియా. కానీ ఆ గొడవలు అవన్నీ మనకి ఈ లెసన్లో ఉంటాయి, ఈ డ్రామాలో. ఇందులో క్యారెక్టర్స్ మళ్ళీ ఒకసారి చూడండి. స్టెపాన్ స్టెపనోవిచ్ చుబుకోవ్, ఆయన పూర్తి పేరు స్టెపాన్ స్టెపనోవిచ్ చుబుకోవ్, ఆయన ల్యాండ్ ఓనర్. నతాలియా స్టెపనోవ్నా, ఆ ల్యాండ్ ఓనర్ యొక్క హిస్ డాటర్ 25 years old, ఆమెకి 25 సంవత్సరాల వయసు. ఇవాన్ వసిలెవిచ్ లోమోవ్, ఈయన వచ్చేసి నైబర్ ఆఫ్ చుబుకోవ్ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారు, నైబర్. లార్జ్ అండ్ హార్టీ బట్ వెరీ సస్పీషియస్ ల్యాండ్ ఓనర్, చాలా లార్జ్ మ్యాన్ అండ్ హార్టీ అంటే ఫన్నీగా ఉండే ఒక వ్యక్తి, అండ్ వెరీ సస్పీషియస్, చాలా అనుమానస్తుడు. ఇతను కూడా ల్యాండ్ ఓనరే, ఇద్దరు బాగా డబ్బున్న వాళ్ళే. ఈ ఇవాన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడనమాట, స్టెపన్ వాళ్ళ ఇంటికి, నటాలియాని అడగడానికి, అంటే సంబంధం కోసం, పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేయడానికి వెళ్తాడు. ఓకే, డ్రాయింగ్ రూమ్ ఇన్ చుబుకోవ్స్ హౌస్. ఆ ప్లేస్ ఎక్కడ జరుగుతూ ఉంది ఈ స్టోరీ అంతా అంటే, చుబుకోవ్ వాళ్ళ ఇంట్లో డ్రాయింగ్ రూమ్ అంటే ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు, విజిటర్స్ వచ్చినప్పుడు మాట్లాడుకోవడానికి ఉంటుంది కదా స్పేషియస్గా, ఆ రూమ్ని డ్రాయింగ్ రూమ్ అంటాం. చుబుకోవ్ వాళ్ళ ఇంట్లో
లోమో ఎంటర్ అవుతాడు, వేరింగ్ ఏ డ్రెస్ జాకెట్ అండ్ వైట్ గ్లౌస్. ఒక జాకెట్ అంటే పెద్ద కోట్ లాగా మోకాల దాకా ఉంటుంది కదా కోట్, జాకెట్ వేసుకొని ఉంటాడు, వైట్ గ్లౌజ్ కూడా పెట్టుకొని ఉంటాడు. చుబుకో రైజెస్ టు మీట్ హిమ్. ఇంట్లోకి రాగానే కూర్చొని ఉంటాడు కదా చుబుకో, లేచి అతన్ని కలుస్తాడనమాట. అంటే ఇంటికి వచ్చిన గెస్ట్ని వెల్కమ్ చేయాలి కదా, సో అలా. ఓకే, చుబుకో డైలాగ్స్. మై డియర్ ఫెలో, హూమ్ డు ఐ సీ? ఇవాన్ వసిలేవిచ్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్లాడ్. మై డియర్ ఫెలో, ఎవరు వచ్చారు మా ఇంటికి? వావ్, ఇవాన్ వెస్లెవిచ్ మీరు వచ్చారా? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్లాడ్. నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను మీరు వచ్చిన దానికి. స్క్వీజెస్ హిస్ హ్యాండ్ అని ఆ మాటలు చెప్తూ తన షేక్ హ్యాండ్ తీసుకున్నాడు కదా, ఆ చేయిని నలిపేస్తూ ఉంటాడు అనమాట. స్క్వీజింగ్ అంటే పిసకడం, నలిపేస్తూ ఉంటాడు. నౌ దిస్ ఈజ్ అ సర్ప్రైజ్ మై డార్లింగ్, హౌ ఆర్ యూ? ఎంత సర్ప్రైజ్ ఇది, మీరు వస్తారు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మై డార్లింగ్ హౌ ఆర్ యూ, ఎలా ఉన్నావు అని చాలా ప్రేమగా మాట్లాడుతున్నాడు అనమాట. మై డార్లింగ్ అని, మై డార్లింగ్ హౌ ఆర్ యూ, ఎలా ఉన్నావు అని. దానికి లోమో, థ్యాంక్ యూ అండ్ హౌ మే యూ బీ గెటింగ్ ఆన్. థ్యాంక్ యూ, హౌ మే యూ బీ గెటింగ్ ఆన్ అంటే హౌ ఆర్ యూ డూయింగ్ అని తిరిగి అడిగాడు అనమాట. మీరు ఎలా ఉన్నారు, హౌ ఆర్ యూ డూయింగ్, హౌ ఆర్ యూ అని. దానికి చుబుకో, వీ జస్ట్ గెట్ అలాంగ్ సమ్హౌ మై ఏంజల్, ఏదో ఉన్నాం మై ఏంజల్, థ్యాంక్స్ టు యువర్ ప్రేయర్స్, నీ విషెస్కి థ్యాంక్స్ అడిగినందుకు అండ్ సో ఆన్. సిట్ డౌన్, ప్లీజ్ కూర్చోండి. నౌ యూ షుడెంట్ ఫర్గెట్ ఆల్ అబౌట్ యువర్ నైబర్స్ మై డార్లింగ్. ఇలా నైబర్స్ని మర్చిపోకూడదు డార్లింగ్, నువ్వు ఫ్రీక్వెంట్గా వస్తూ ఉండాలి, ఎప్పుడో చూడు చాలా అయింది నువ్వు రాక మా ఇంటికి. మై డియర్ ఫెలో, వై ఆర్ యూ సో ఫార్మల్ ఇన్ యువర్ గెటప్? మై డియర్, ఎందుకు ఇంత ఫార్మల్ డ్రెస్ వేసుకొని వచ్చావు? నీ గెటప్ ఎందుకు ఇంత ఫార్మల్గా ఉంది? ఈవినింగ్ డ్రెస్, గ్లౌజ్ అండ్ సో ఆన్. ఈవినింగ్ డ్రెస్ వేసుకున్నావని. ఈవినింగ్ డ్రెస్ అంటే ఏదైనా పార్టీకో ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఈవినింగ్స్ పార్టీస్కి అలా ఫార్మల్గా రెడీ అవుతారు, దాన్ని ఈవినింగ్ డ్రెస్ అంటాం. నువ్వెందుకు అలా ఈవినింగ్ డ్రెస్, గ్లౌజ్ ఇవన్నీ వేసుకున్నావు? కెన్ యూ బీ గోయింగ్ ఎనీవేర్ మై ట్రెజర్? ఎక్కడికైనా వెళ్తున్నావా? పార్టీకి ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నావా? మై ట్రెజర్ అంటే ప్రేమగా మాట్లాడుతున్నాడు అనమాట. మై ట్రెజర్, మై డార్లింగ్, ఇలా మాటలన్నీ. లోమో, నో ఐ కమ్ ఓన్లీ టు సీ యూ. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఏ పార్టీకి ఏ ఫంక్షన్కి వెళ్ళట్లేదు, నిన్ను కలుద్దామని వచ్చాను. ఆనర్డ్ స్టెపనోవిచ్ అంటే గౌరవంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆనర్డ్ అంటే గౌరవనీయులైనటువంటి అని. ఆనర్డ్ స్టెపనోవిచ్, మిమ్మల్ని కలుద్దామని వచ్చాను అని. చుబుకో, దెన్ వై ఆర్ యూ ఇన్ ఈవినింగ్ డ్రెస్ మై ప్రెషియస్? మరి ఎందుకు అంత ఫార్మల్గా రావాల్సి వచ్చింది, ఎందుకు ఈవినింగ్ డ్రెస్ వేసుకున్నావు? ఇంటి పక్కనే కదా, నార్మల్గా రావచ్చు కదా మై ప్రెషియస్. యాజ్ ఇఫ్ యు ఆర్ పేయింగ్ ఏ న్యూ ఇయర్స్ ఈవ్ విజిట్ అంటే న్యూ ఇయర్ ముందు రోజు December 31 పార్టీస్ ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా, వాటికి వెళ్ళేలాగా ఆ ఫంక్షన్స్కి వెళ్ళేలాగా ఆ డ్రెస్తో వచ్చావు నువ్వు, ఎందుకు అంత ఫార్మల్గా రావాలా, జస్ట్ నార్మల్గా రావచ్చు కదా అని అడిగాడు. లోమో, వెల్ యు సీ ఇట్స్ లైక్ దిస్. ఏమో ఇలా వచ్చేసాను నేను. టేక్స్ హిజ్ ఆర్మ్, తన చేయి తీసుకుంటూ అంటే ఆ చుబుకో యొక్క హ్యాండ్ తీసుకుంటూ అలా అన్నాడు. ఐ కమ్ టు యూ, నేను నీకోసం వచ్చాను. ఆనర్డ్ స్టెపనోవిచ్ టు ట్రబుల్ యూ విత్ రిక్వెస్ట్, ఒక రిక్వెస్ట్, మిమ్మల్ని రిక్వెస్ట్గా అడుగుదామని వచ్చాను, ఒక చిన్న విషయం గురించి మాట్లాడడానికి వచ్చాను. నాట్ వన్స్ ఆర్ ట్వైస్ హ్యావ్ ఐ ఆల్రెడీ హ్యాడ్ ద ప్రివిలేజ్ ఆఫ్ అప్లయింగ్ టు యూ ఫర్ హెల్ప్. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, సమ్టైమ్స్ నేను మీ హెల్ప్ కోసం వచ్చాను. అండ్ యూ హ్యావ్ ఆల్వేస్ నాకు హెల్ప్ కూడా చేశారు. సో టు స్పీక్ చెప్పాలంటే మీరు కూడా నాకు సహాయం చేశారు ఇంతకుముందు. ఐ మస్ట్ ఆస్క్ యువర్ పార్డన్ అంటే సారీ చెప్తా ఉన్నాడు, ఎందుకంటే ఐఎమ్ గెటింగ్ ఎగ్జైటెడ్, చాలా ఎగ్జైటెడ్ అవుతా ఉన్నాడు మాట్లాడడానికి. ఐ షల్ డ్రింక్ సమ్ వాటర్ ఆనర్డ్ స్టెపనోవిచ్. ఐఎమ్ సారీ అంటే మాటల మధ్యలో ఆపేస్తూ ఉన్నాడు కదా, సో ఐఎమ్ సారీ అని చెప్పి ఐ వాంట్ టు డ్రింక్ వాటర్, ఐ షల్ డ్రింక్ సమ్ వాటర్, కొన్ని నీళ్ళు తాగుతానని ఆనర్డ్ స్టెపనోవిచ్ అని అడిగాడు. పక్కనే ఉన్న వాటర్ తీసుకొని డ్రింక్స్ తాగుతూ ఉన్నాడు లోమో. అంటే అతను చెప్పాలనుకున్నది చెప్పడానికి కొద్దిగా టెన్షన్ పడుతూ ఉన్నాడు, నెర్వస్ ఫీల్ అవుతూ ఉన్నాడు. సో వాటర్ తీసుకున్నాడు కొన్ని. చుబుకో అసైడ్ అంటే పక్కన తనకు వినిపించకుండా, లోమోకి వినిపించకుండా పక్కన ఏం మాట్లాడుతున్నాడంటే, హీఈస్ కమ్ టు బారో మనీ, షాంట్ గివ్ హిమ్ ఎనీ. అతను డబ్బులు అడగడానికి వచ్చినట్టున్నాడు, అందుకే తడబడుతూ ఉన్నాడు. ₹1 కూడా ఇవ్వకూడదు అతనికి. షాంట్ గివ్ హిమ్ మనీ, షాంట్ అంటే షెల్ నాట్ గివ్ హిమ్ మనీ, ₹1 కూడా ఇవ్వకూడదు అని. మళ్ళీ అలా మనసులో అనుకొని పక్కన బయటికి అలౌడ్ అంటే గట్టిగా అడుగుతున్నాడు, వాట్ ఈజ్ ఇట్ మై బ్యూటీ, దేనికోసం వచ్చావు నువ్వు చెప్పు, ఏం పని మీద వచ్చావని మళ్ళీ ప్రేమగా అడుగుతూ ఉన్నాడు. లోపల మాత్రం ₹1 కూడా ఇవ్వకూడదు అతనికి, డబ్బులు అడగడానికి వచ్చినట్టున్నాడు, ₹1 కూడా ఇవ్వకూడదు అని మనసులో అనుకుంటూ పక్కన బయటకు మాత్రం వాట్ ఈజ్ ఇట్ మై బ్యూటీ, ఎందుకోసం వచ్చావు నువ్వు అని ప్రేమగా అడుగుతూ ఉన్నాడు. లోమో, యు సీ ఆనర్డ్ స్టెపనిచ్, ఐ బెగ్ పార్డన్. స్టెపన్ ఆనరిచ్ అంటే పేర్లు
అంటే కన్ఫ్యూజన్లో పేర్లు కూడా తప్పుగా పలుకుతూ ఉన్నాడు. ఆనర్డ్ స్టెపనోవిచ్ కదా, స్టెపనోవిచ్ అతని పేరు. ఆనర్డ్ స్టెపనిచ్, ఐఎమ్ సారీ, ఐ బెగ్ పార్డన్ అంటే ఐఎమ్ సారీ స్టెపన్ ఆనరిచ్, మళ్ళీ కలిపేశాడు ఆనరిచ్ అని తప్పుగా. ఐఎమ్ ఆఫుల్లీ ఎగ్జైటెడ్ అంటే ఈ ఎగ్జైట్మెంట్లో చాలా తప్పుగా మాట్లాడుతూ ఉన్నాను, టెన్షన్తో మాటలు తడబడుతూ ఉన్నాయి. యాజ్ యూ విల్ ప్లీజ్ అబ్జర్వ్ చేయండి, నేను టెన్షన్లో ఏదో మాట్లాడుతూ ఉన్నాను, తప్పుగా అనుకోవద్దు. ఇన్ షార్ట్, యూ అలోన్ కెన్ హెల్ప్ మీ, మీరు ఒక్కరే నాకు హెల్ప్ చేయగలరు. దో ఐ డోంట్ డిజర్వ్ ఇట్, ఆఫ్ కోర్స్ అంటే నాకు నేను దానికి డిజర్వ్ కాకపోయినా, దానికి మీ హెల్ప్ పొందడానికి నాకు అర్హత లేకపోయినా మీరే చేయగలరు అఫ్ కోర్స్. అండ్ ఐ హ్యావెంట్ ఎనీ రైట్ టు కౌంట్ ఆన్ యువర్ అసిస్టెన్స్, అంటే నాకేం ఎటువంటి రైట్స్ లేవు, ఖచ్చితంగా ఇది జరుగుతుంది మీరు హెల్ప్ చేస్తారని నేను ఖచ్చితంగా కూడా చెప్పలేను, బట్ నేను అడగాలి కాబట్టి అడుగుతూ ఉన్నాను అని లోమో రిక్వెస్ట్ చేస్తున్నాడు చూపుకో. ఓ డోంట్ గో రౌండ్ అండ్ రౌండ్ ఇట్ డార్లింగ్, స్పిట్ ఇట్ అవుట్. వెల్ అంటే మ్యాటర్కి రాకుండా ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు కదా, అందుకు డోంట్ గో రౌండ్ అండ్ రౌండ్ ఇట్, అటు ఇటు తిరగద్దు, డైరెక్ట్గా మ్యాటర్కి వచ్చేయి డార్లింగ్. స్పిట్ ఇట్ అవుట్ అంటే దానికి కక్కే, ఏ చెప్పాలనుకుంటున్నావో దాన్ని బయట పెట్టు అని అర్థం. వెల్ ఓకేనా, బయట పెట్టు, ఏం చెప్పాలనుకుంటున్నావో డైరెక్ట్గా చెప్పే అన్నాడు చూపుకో. లోమో, వన్ మూమెంట్, ఒక నిమిషం, ఒక క్షణం, దిస్ వెరీ మినిట్. ద ఫ్యాక్ట్ ఈజ్ ఐ కమ్ టు ఆస్క్ ద హ్యాండ్ ఆఫ్ యువర్ డాటర్ నతాలియా స్టెపనోవ్నా ఇన్ మ్యారేజ్. నిజం చెప్పాలంటే నేను ఎందుకు వచ్చానంటే మీ డాటర్ చేయి పట్టుకోవడానికి, అంటే పెళ్లి చేసుకోవడానికి వచ్చాను నేను. మీ డాటర్ నటాలియా స్టెపనోవ్నాని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ఆ విషయం అడగడానికి వచ్చాను మీ దగ్గరికి అన్నాడు లోమో. డైరెక్ట్గా మ్యాటర్ చెప్పేశాడు. ఇదిగో ఈయన స్టెపనోవిచ్, ఈయన లోమో. ఇదిగో ఇదే కోట్ అనమాట, జాకెట్. చూపుకో జాయ్ఫుల్లీ అంటే చాలా సంతోషంతో, అంటే ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఇద్దరు బాగా రిచ్ క్యాండిడేట్స్ కదా, బాగా వెల్తీ మెన్. ఈయన వచ్చి తన కూతురుని అడుగుతూ ఉన్నాడు, పెళ్లి చేస్తే ఇతని ఆస్తి కూడా తనలో కలిసిపోతుంది, అంటే ఇద్దరు వెల్తీ అయిపోతారు అని ఈయన అనుకుంటా ఉన్నాడు. ఇతను కూడా సేమ్ ప్లాన్ వేస్తున్నాడు, ఈయన బాగా డబ్బు ఉన్నాడు, తన కూతురుని చేసుకుంటే డబ్బులు వస్తాయి కదా బాగా ఎక్కువ అని ఇద్దరు వాళ్ళ స్వార్థాలను చూసుకుంటూ ఉన్నారు ఇక్కడ. దానికి అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ బైజోవ్ ఇవాన్ వసిలేవిచ్ సే ఇట్ అగైన్ ఐ డిడెంట్ హియర్ ఇట్ ఆల్ అన్నాడు. బైజోవ్ అంటే ఇది జస్ట్ సర్ప్రైజ్గా అయినప్పుడు వాడతారు, అది అంటే టు ఎక్స్ప్రెస్ సర్ప్రైజ్ అని. ఇవాన్ వసిలేవిచ్ సే ఇట్ అగైన్, ఇంకోసారి చెప్పండి. ఐ డిడెంట్ హియర్ ఇట్ ఆల్, నాకు సరిగా వినిపించలే, ఇంకోసారి చెప్పండి అన్నాడు ఆనందంతో. లోమో ఐ హ్యావ్ ద ఆనర్ టు ఆస్క్, అంటే మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను రెస్పెక్టబుల్గా, అంటే నాకు చాలా గౌరవంగా ఉంటుంది మీ కూతుర్ని పెళ్లి చేసుకుంటే, నాకు చాలా ఇష్టం అది, మీ కూతురు అంటే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని మళ్ళీ అడిగాడు. అలా అంటే అది చెప్పడానికి ముందే చూపుకో ఇంటరప్టింగ్, మధ్యలో ఆయన సెంటెన్స్ని కంప్లీట్ చేయకముందే లోమో ఈ చూపుకో మధ్యలో ఇంటరప్ట్ అయ్యాడు అనమాట, అడ్డు తగులుతూ తను మాట్లాడాడు. మై డియర్ ఫెలో, ఐఎమ్ సో గ్లాడ్ అండ్ సో ఆన్, నేను చాలా హ్యాపీగా ఉన్నాను మై డియర్. ఎస్ ఇండీడ్, ఖచ్చితంగా, అండ్ ఆల్ దట్ సార్ట్ ఆఫ్ థింగ్, ఖచ్చితంగా చేసేద్దాం, పెళ్ళి చేద్దాం అన్నట్లుగా ఖచ్చితంగా అన్నాడు. ఎంబ్రేసెస్ అండ్ కిస్సెస్, లోమో లేచి హగ్ చేసుకొని, ఎంబ్రేస్ అంటే హగ్ చేసుకోవడం, హగ్ చేసుకొని ముద్దు పెట్టాడు లోమోకి. ఐ బీన్ హోపింగ్ ఫర్ ఇట్ ఫర్ ఎ లాంగ్ టైమ్, నేను కూడా ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాను నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేయాలని. ఇట్స్ బీన్ మై కంటిన్యూయల్ డిజైర్, ఎప్పటి నుంచో అది కంటిన్యూగా ఆ కోరిక వస్తూనే ఉంది, నాలో కూడా ఉంది. షెడ్స్ ఎ టియర్, ఇలా మాట్లాడుతూ ఒక కన్నీటి చుక్క కూడా గార్చాడంట, కన్నీళ్ళు కూడా గార్చాడు ఆనందంతో. అండ్ ఐ ఆల్వేస్ లవ్డ్ యూ మై ఏంజెల్ యాజ్ ఇఫ్ యు ఆర్ మై ఓన్ సన్, నేను ఎప్పుడు నిన్ను ప్రేమిస్తానే ఉన్నాను, ఇష్టపడతానే ఉన్నాను, నా కొడుకులాగా నిన్ను కూడా ఇష్టపడతా ఉన్నాను నేను. మే గాడ్ గివ్ యూ బోత్ హిజ్ హెల్ప్ అండ్ హిజ్ లవ్ అండ్ సో ఆన్, మీ ఇద్దరికి ఆ దేవుడు ఇంకా తన అంటే హెల్ప్ చేయాలి ఈ మ్యారేజ్లో, అండ్ తన ప్రేమను కూడా మీకు ఇవ్వాలి, దేవుని ఆశీస్సులన్నీ మీతోనే ఉంటాయి అంటూ ఉన్నాడు. అండ్ సో మచ్ హోప్, చాలా నమ్మకం కూడా ఉంది. వాట్ ఐమ్ ఐ బిహేవింగ్ ఇన్ దిస్ ఇడియాటిక్ ఫేవర్, అవును ఎందుకు నేను ఇలా ఇడియట్ లాగా ఏదేదో మాట్లాడుతూ ఉన్నాను. ఐఎమ్ ఆఫ్ మై బ్యాలెన్స్ విత్ జాయ్, అంటే ఈ ఆనందంలో నేను ఈ బ్యాలెన్స్ని తప్పిపోతున్నాను. అబ్సల్యూట్లీ ఆఫ్ మై బ్యాలెన్స్, అసలు కంట్రోల్లో లేను నేను, ఈ ఆనందంలో ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కాలే అన్నాడు. ఓ విత్ ఆల్ మై సోల్ ఐ విల్ గో అండ్ కాల్ నటాషా, మనస్ఫూర్తిగా ఇప్పుడు వెళ్ళి నేను నటాషాని, అంటే నటాలియా వాళ్ళ కూతురు పేరు, నేను నటాషా అంటున్నాడు, నటాలియాని వెళ్ళి నేను పిలుచుకొని వస్తాను అండ్ ఆల్ దట్ అని. లోమో గ్రేట్లీ మూవ్డ్, అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు లోమో కూడా, అంటే వాళ్ళ డాడీ ఒప్పుకున్నాడు కదా చూపుకో, చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఆనర్డ్ స్టెపనోవిచ్ డూ యూ థింక్ ఐ మే కౌంట్ ఆన్ హర్ కన్సెంట్, అంటే ఆమె ఒప్పుకుంటుందా ఖచ్చితంగా, అంటే ఆమె
నా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తుందా, నేను నమ్మకం పెట్టుకోవచ్చా అని అడిగాడు లోమోవ్. చూపుకో, వై అఫ్ కోర్స్ మై డార్లింగ్, ఎందుకు ఎందుకు నమ్మకం పెట్టుకోకూడదు, అఫ్ కోర్స్ ఆమె యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ యాజ్ ఇఫ్ షీ వోంట్ కన్సెంట్ షీఈ్ ఇన్ లవ్, ఎందుకు ఆమె ఒప్పుకోవచ్చు చెప్పు, షీఈ్ ఇన్ లవ్, ఆమె కూడా ప్రేమలో ఉంది. ఎగాద్, ఇది కూడా జస్ట్ ఒక ఎక్స్ప్రెషన్ అనమాట, హ్యాపీనెస్ని సర్ప్రైజ్ని చెప్పడానికి వాడేది. ఎగాద్, షీఈ్ ఇన్ లవ్, షీఈ్ లైక్ ఎ లవ్ సిక్ క్యాట్. లవ్ సిక్ క్యాట్ అనేది ఒక ఫ్రేజ్ అనమాట. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక స్టోరీ ఉంటుంది అంతకుముందు. ఒక క్యాట్, ఒక వ్యక్తి క్యాట్ని పెంచుకుంటూ ఉంటాడు. ఈ క్యాట్ తనని చాలా ఇష్టపడుతుంది అనమాట, తన ఓనర్ని. ఎంత ఇష్టపడుతుందంటే తనని పెళ్లి చేసుకోవాలని రిక్వెస్ట్ చేసి దేవుణ్ణి ప్రార్థించి ఒక అమ్మాయిలాగా మారుతుంది ఈ క్యాట్, అంటే తన ఓనర్ని పెళ్లి చేసుకోవడానికి. దానికి ఎంతైతే ఈ లవ్ సిక్ క్యాట్ లాగా తను కూడా లవ్ సిక్ క్యాట్ అనమాట. తను కూడా నీతో లవ్లో ఉంది, పెళ్లి చేసుకోవాలనుకుంటా ఉంది, అండ్ సో ఆన్. షాన్ బి లాంగ్, ఎక్కువసేపు ఏం పట్టదు, నేను వెళ్ళి ఆమెని పంపిస్తాను, నా కూతుర్ని పిలుచుకొని వస్తాను అని చెప్పి చూపుకో వెళ్ళిపోయాడు. ఎగ్జిట్, బయటికి వెళ్ళిపోయాడు, అంటే పైకి ఆ హాల్లో నుంచి బయటికి వెళ్ళాడు. లోమో, ఇట్స్ కోల్డ్, ఐఎమ్ ట్రెంబ్లింగ్ ఆల్ ఓవర్ జస్ట్ యాజ్ ఇఫ్ ఐ వుడ్ గాట్ అన్ ఎగ్జామినేషన్ బిఫోర్ మీ. అంటే చలేస్తూ ఉంది, ఎందుకో షేక్ అవుతూ ఉన్నాడు, వణుకుతూ ఉన్నాడు. ఐఎమ్ ట్రెంబ్లింగ్ ఆల్ ఓవర్, మొత్తం షేక్ అవుతూ ఉంది బాడీ అంతా. ఎలా అంటే దగ్గరలో ఎగ్జామ్ ఉంటే ఒక స్టూడెంట్ ఎలా వణుకుతూ ఉంటాడో సేమ్ అలా వణుకుతూ ఉన్నాడు. ద గ్రేట్ థింగ్ ఈజ్ ఐ మస్ట్ హ్యావ్ మై మైండ్ మేడప్. తను వచ్చేలోపు నేను ఇంకా మైండ్లో మొత్తాన్ని ఫిక్స్ అవ్వాలి. ఎందుకంటే ఇఫ్ ఐ గివ్ మై సెల్ఫ్ టైమ్ టు థింక్, ఆలోచించడానికి ఎక్కువ టైం తీసుకున్నాడు అనుకో, టు హెజిటేట్, చెప్పాలా వద్దా అంటే చెప్తే ఏమవుతుంది అని హెజిటేట్ ఫీల్ అయ్యాడు అనుకో, టు టాక్ ఏ లాట్, ఎక్కువగా మాట్లాడుతూ టైం వేస్ట్ చేశాడు అనుకో, అండ్ టు లుక్ ఫర్ అన్ ఐడియల్ ఆర్ ఫర్ రియల్ లవ్, ఒకవేళ మంచి భార్య కావాలా, ఈమె కన్నా బెస్ట్ ఉండాలా తను, లేకపోతే రియల్ లవ్, ఇదేం రియల్ లవ్ కాదు కదా, ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు నటాలియాని, ఆస్తి కోసం. సో ఇలా కాదు, రియల్ లవ్ కావాలా అని తను వెయిట్ చేస్తే దెన్ ఐ విల్ నెవర్ గెట్ మ్యారీడ్. ఇవన్నీ చేశాడు అనుకో, లేట్ చేసినా ఏం చేసినా కూడా పెళ్ళి కాదు, అతనికి పెళ్ళి కాదనమాట ఫ్యూచర్లో. ఇట్స్ కోల్డ్, ఈ అంటే చలేసినప్పుడు ఎక్స్ప్రెషన్ ఇస్తాం కదా, ఆ ఎక్స్ప్రెషన్ అనమాట. ఇట్స్ కోల్డ్, చాలా చలేస్తుంది. నతాలియా స్టెపనోవ్నా ఈజ్ అన్ ఎక్సలెంట్ హౌస్ కీపర్. ఈమె కూడా ఒక మంచి ఇల్లాలు, మంచి హౌస్ కీపర్, చాలా బాగా చూసుకుంటుంది ఇంటిని. నాట్ బ్యాడ్ లుకింగ్, అంత ఏం బ్యాడ్ లుకింగ్ పర్లేదు, బాగానే ఉంటుంది, అంత అందంగా కాకపోయినా బాగానే ఉంటుంది. వెల్ ఎడ్యుకేటెడ్, బాగా చదువుకుంది. వాట్ మోర్ డూ ఐ వాంట్, ఇంతకన్నా ఏం కావాలా, ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఇంతకన్నా ఇంకా రీజన్స్ ఏం కావాలా. బట్ ఐఎమ్ గెటింగ్ ఎ నాయిస్ ఇన్ మై ఇయర్స్ ఫ్రమ్ ఎగ్జైట్మెంట్. ఆ ఎగ్జైట్మెంట్తో ఏవేవో వినిపిస్తూ ఉంది, తనకు చాలా ఎగ్జైట్ అవుతూ ఉన్నాడు. అండ్ డ్రింక్స్, మళ్ళీ కొన్ని వాటర్ తాగాడు. అండ్ ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ మీ నాట్ టు మ్యారీ, పెళ్ళి చేసుకోకుండా ఉండడం చాలా కష్టం అంట. ఎందుకంటే ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఐఎమ్ ఆల్రెడీ 35. ఫస్ట్ రీజన్ ఏదంటే పెళ్ళి చేసుకోకుండా ఉంటే చాలా కష్టం, ఎందుకంటే ఐఎమ్ ఆల్రెడీ 35, అతనికి ఆల్రెడీ 35 సంవత్సరాల వయసు. ఏ క్రిటికల్ ఏజ్, సో టు స్పీక్, చెప్పాలంటే క్రిటికల్ ఏజ్, ఇంకా దాటితే పెళ్ళి అవ్వడం కొద్దిగా కష్టం. ఇన్ ద సెకండ్ ప్లేస్, ఇంకా రెండో రీజన్, ఐ ఆట్ టు లీడ్ ఏ క్వైట్ అండ్ రెగ్యులర్ లైఫ్. ఇప్పటి నుంచి ప్రశాంతంగా ఒక రెగ్యులర్గా ఒక కామన్ లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఐ సఫర్ ఫ్రమ్ పాల్పిటేషన్స్ అంటే హార్ట్ బీట్ అన్యూజువల్గా కొట్టుకుంటూ ఉంటుంది, అంటే సమ్టైమ్స్ చాలా గట్టిగా ఓవర్ స్పీడ్తో కొట్టుకుంటూ ఉంటుంది హార్ట్, దాన్ని పాల్పిటేషన్స్ అంటాం. ఆ ప్రాబ్లం ఉంది తనకి, అప్పుడప్పుడు తన హార్ట్ చాలా వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది అనమాట, అన్యూజువల్గా, నార్మల్గా కాకుండా, దాన్ని పాల్పిటేషన్స్ అంటాం. ఆ పాల్పిటేషన్స్ అనే డిసీజ్తో బాధపడుతూ ఉన్నాడు ఇతను. ఐఎమ్ ఎగ్జైటబుల్ అండ్ ఆల్వేస్ గెట్టింగ్ ఆఫుల్లీ అప్సెట్, చాలా ఎగ్జైట్ అయిపోయాడు అనుకో, అప్సెట్ అయిపోతుంది తన బాడీ కూడా. అట్ దిస్ వెరీ మూమెంట్ మై లిప్స్ ఆర్ ట్రెంబ్లింగ్, ఆ టైంలో తన పెదాలన్నీ కదులుతూ ఉన్నాయి. అండ్ దెర్ ఇస్ ఎ ట్విచ్ ఇన్ మై రైట్ ఐబ్రో, కుడి కనుబొమ్మ వణుకుతూ ఉంది, అంటే నా కన్ను అదురుతూ ఉంది అంటారు కదా, కుడి కన్ను కొట్టుకుంటూ ఉంది అని. సో అలా ఆ కుడి కన్ను ఉన్నటువంటి కనుబొమ్మ మూవ్ అవుతూ ఉంది, షేక్ అవుతూ ఉంది అది కూడా. బట్ ద వెరీ వర్స్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ ద వే ఐ స్లీప్. దీనికంటే వర్స్ట్ ఏదంటే, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి తనకి, దానికన్నా వర్స్ట్ ఏదంటే తను పడుకునే విధానం. ఎలా అంటే తన స్లీప్, ఐ నో సూనర్ గెట్ ఇన్ టు బెడ్ అండ్ బిగిన్ టు గో ఆఫ్ వెన్ సడన్లీ సంథింగ్ ఇన్ మై లెఫ్ట్ సైడ్ గివ్స్ ఎ పుల్. ఇంకా నైట్ కాగానే వెళ్ళి బెడ్ మీద పడుకున్న వెంటనే, అలా పడుకున్నాడో లేదో, తన ఎడమ పక్క, తన బాడీకి లెఫ్ట్ సైడ్ అంతా ఏదో లాగినట్లు అనిపిస్తుందంట. అండ్ ఐ కెన్ ఫీల్ ఇట్ ఇన్ మై షోల్డర్ అండ్ హెడ్, భుజంలో కూడా అలా లాగినట్లు అనిపిస్తుంది, తలలో కూడా. ఐ జంప్ అప్ లైక్ ఎ లునాటిక్ అంటే పిచ్చి వాళ్ళు ఉంటారు కదా, మెంటల్లీ ఇల్ పర్సన్స్,
వాళ్ళలాగా పైకి ఎగురుతాడు, వెంటనే జంప్ చేసి అంటే బయటకు పక్కకు వచ్చేసి భయంతో వాక్ అబౌట్ ఎ బిట్ అండ్ లై డౌన్ అగైన్, కొద్దిసేపు అటు ఇటు నడిచి మళ్ళీ వచ్చి పడుకుంటాడు. బట్ యాజ్ సూన్ యాజ్ ఐ బిగిన్ టు గెట్ ఆఫ్ టు స్లీప్ దేర్స్ అనదర్ పుల్, పడుకున్నాడో లేదో మళ్ళీ వచ్చి వెంటనే ఏదో లాగినట్లు అనిపిస్తూ ఉంటుంది. అండ్ దిస్ మే హ్యాపెన్ 20 times, అలా రోజుకు ఒక 20 సార్లు జరుగుతూ ఉంటుందంట. అంటే చాలా హెల్త్ ఇష్యూస్ కానీ ఉన్నాయి అతనికి. సో 35 కూడా ఏజ్ 35 వచ్చేసింది. ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే ఇంక అస్సలు కుదరదు, ఇంకా అవ్వదు అని ఫిక్స్ అయిపోయాడు. ఇలా ఆలోచిస్తూ ఉన్న టైంలో నతాలియా స్టెపనోవా కమ్స్ ఇన్. తన ఫాదర్ వెళ్ళి పిలిచాడు కదా నతాలియాని, తను వచ్చింది. నతాలియా, వెల్ దేర్ ఇట్స్ యూ అండ్ పాపా సెడ్ గో దేర్స్ అ మర్చెంట్ కమ్ ఫర్ హిస్ గూడ్స్, హౌ డు యూ డూ ఇవాన్ వెసిలవిచ్. వెల్ దేర్, నువ్వా? నాన్నేమన్నాడు? గో దెర్ ఇస్ అ మర్చెంట్, ఒక వ్యాపారి వచ్చాడు తన వస్తువుల కోసం, తన గూడ్స్ ఏవో కొన్ని వస్తువులు తన సరుకులు ఉన్నాయి కదా వాటి కోసం వచ్చాడు అని నాన్న చెప్పాడు. వచ్చింది మీరా? హౌ డు యూ డూ ఇవాన్ వెసిలవిచ్, ఎలా ఉన్నారు మీరు వెసిలవిచ్ అని ఇవాన్ అని అడిగింది. హౌ డు యూ డూ ఆనర్డ్ నటాలియా స్టెపనోవా, ఇతను కూడా అడిగాడు మీరు ఎలా ఉన్నారు, హౌ డు యూ డూ అని. యూ మస్ట్ ఎక్స్క్యూజ్ మై ఏప్రన్ అండ్ నెగ్లీజ్. ఏప్రాన్ అంటాం కదా, అంటే ఏదైనా పని చేయడానికి ముందు, మేబీ కుకింగ్కి ముందు లేకపోతే ఏదైనా వర్క్ చేయడానికి ముందు వాళ్ళ డ్రెస్, లోపల డ్రెస్ పాడవకుండా ఏప్రాన్ వేసుకుంటారు కదా పైన ఒక క్లాత్, ఏప్రాన్ అంటాం. అండ్ నెగ్లీజ్ అంటే దాని లోపల ఉన్నటువంటి డ్రెస్, క్యాజువల్గా ఇంట్లో ఉన్నప్పుడు చాలా క్యాజువల్గా వేసుకునే డ్రెస్ అనమాట నెగ్లీజ్. ఈ అంటే ఆ అమ్మాయి ఫార్మల్గా లేదు కదా, క్యాజువల్గా ఉంది. సో యూ మస్ట్ ఎక్స్క్యూజ్ అని సారీ చెప్పింది. వీఆర్ షెల్లింగ్ పీస్ ఫర్ డ్రైయింగ్, అంటే పీస్ని మేము షెల్లింగ్ అంటే ఇప్పుడు విత్తనాలు ఒలుస్తూ ఉంటారు కదా వాటిలో నుంచి, ఇప్పుడు వేరుశెనగ కావచ్చు, ఏదైనా బఠానీలు కావచ్చు, పీస్ని బయటికి తీస్తూ ఉంటారు. అవి ఎండబెట్టడానికి ఆ పీస్ని బయటికి తీస్తూ ఉన్నాం. వై హ్యావెంట్ యూ బీన్ హియర్ ఫర్ సచ్ ఎ లాంగ్ టైమ్, ఎన్నాళ్ళైంది మీరు వచ్చి, ఇన్నాళ్ళు ఎందుకు రాలేదు అసలు. సిట్ డౌన్ ప్లీజ్, కూర్చోండి. దే సీట్ దెమ్సెల్వ్స్, ఇద్దరు కూర్చున్నారు. వోంట్ యూ హ్యావ్ సమ్ లంచ్ చేస్తారా, లంచ్ చేద్దామా అని అడిగింది. లోమో, నో థ్యాంక్ యూ, ఐ హ్యాడ్ సమ్ ఆల్రెడీ, లేదు నేను ఇందాకే తినేసి వచ్చాను, ఐఎమ్ సారీ అంటే నో థ్యాంక్ యూ అని చెప్పాడు. దెన్ స్మోక్, అయితే తినకపోతే అట్లీస్ట్ స్మోక్ అన్నా చేయండి. హియర్ ఆర్ ద మ్యాచెస్, సిగరెట్ అంటే సిగరెట్తో పాటుగా మ్యాచ్ బాక్స్ కూడా ఇచ్చింది, స్మోక్ చేయండి అట్లీస్ట్. ద వెదర్ ఈజ్ స్ప్లెండిడ్ నౌ, వెదర్ చాలా అద్భుతంగా ఉంది ఈరోజు. బట్ ఎస్టర్డే ఇట్ వాస్ సో వెట్ దట్ ద వర్క్ మ్యాన్ డిడెంట్ డూ ఎనీథింగ్ ఆల్ డే. నిన్నంతా చాలా తడిగా ఉన్నింది, అంటే చాలా కూల్గా ఉన్నింది, వర్షం పడి ఈ పని చేసేవాళ్ళు ఒక్క పని కూడా చేయలేదు. హౌ మచ్ హే హ్యావ్ యూ స్టేక్డ్, ఎంత గడ్డి మీరు కోసుకొని పెట్టుకున్నారు. హే అంటే పశువులకి గడ్డి దాణా ఉంటుంది కదా, ఎంత కోసుకొని రెడీగా పెట్టుకున్నారు. జస్ట్ థింక్, ఊరికే ఆలోచిస్తున్నాను. ఐ ఫెల్ట్ గ్రీడీ అండ్ హ్యాడ్ ఎ హోల్ ఫీల్డ్ కట్, నేనేం చేశానంటే చాలా అత్యాశతో కుదురుతుందో లేదో అని మొత్తం పంట అంతా తీసుకొని వచ్చి కోసి పెట్టేసినాను పొలంలో ఉన్నదంతా. అండ్ నౌ ఐఎమ్ నాట్ ఆల్ ప్లీజ్డ్ అబౌట్ ఇట్ బికాజ్ ఐఎమ్ అఫ్రైడ్ మై హే మే రాట్. ఇప్పుడు భయం వేస్తూ ఉంది, అప్పుడేదో స్వార్థంతో ముందుగా సరిగా ఆలోచించకుండా మొత్తం అంతా కోసి తెచ్చిపెట్టుకున్నాను, ఇప్పుడు చూస్తే అది కుళ్ళిపోయేలాగుంది. ఐ ఆట్ టు హ్యావ్ వెయిటెడ్ ఎ బిట్, ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయాల్సింది, అంతా కోయకుండా కొంచెం తెచ్చుకొని ఉంటే బాగుండు అని. బట్ వాట్స్ దిస్, ఇంతకీ ఇదేంటి. వై యు ఆర్ ఇన్ ఈవినింగ్ డ్రెస్, ఎందుకు ఆ ఈవినింగ్ డ్రెస్ వేసుకొని వచ్చారు, ఎందుకు అంత ఫార్మల్గా ఉన్నారు మీరు అని. వెల్ ఐ నెవర్. ఆర్ యూ గోయింగ్ టు ఎ బాల్ ఆర్ వాట్, బాల్కి వెళ్తున్నారా అని. ఆర్ యూ గోయింగ్ టు ఎ బాల్ అంటే ఒక డ్యాన్స్, మేబీ ఒక డ్యాన్స్ పార్టీ అని అర్థం. ఏదైనా డ్యాన్స్ పార్టీకి వెళ్తూ ఉన్నారా మీరు. దో ఐ మస్ట్ సే యూ లుక్ బెటర్, టెల్ మీ వై ఆర్ యూ గాట్ అప్ లైక్ దట్, నువ్వు చాలా బాగున్నారు ఈ డ్రెస్లో, ఎందుకు అటువంటి డ్రెస్ వేసుకున్నారు అని అడిగింది. అంటే ఏదేదో చెప్తా ఉంది ఆమె, ఏదేదో చెప్పి అలా అడిగింది. లోమో కొంచెం ఎగ్జైట్ అవుతూ, యు సీ ఆనర్డ్ నటాలియా స్టెపనోవా, ద ఫ్యాక్ట్ ఈజ్ ఐ మేడ్ అప్ మై మైండ్ టు ఆస్క్ యూ టు హియర్ మీ అవుట్. అంటే తనతో చెప్తా ఉన్నాడు, ఐ మేడ్ అప్ మై మైండ్, నేను ఒక డెసిషన్ తీసుకున్నాను, అది మీతో చెప్పాలనుకుంటున్నాను. అఫ్ కోర్స్ యూ విల్ బీ సర్ప్రైజ్డ్ అండ్ పర్హాప్స్ ఈవెన్ యాంగ్రీ. మేబీ అంటే ఇన్ కేస్ మీకు ఓకే అయితే సర్ప్రైజ్ అవుతారు, లేదా మేబీ యాంగ్రీ కూడా అవ్వచ్చు, మీరు కోపం రావచ్చు మీకు. బట్ అంటే ఆ సైడ్ ఇలా తడబడుతూ పక్కన అనుకుంటా ఉన్నాడు. ఇట్స్ ఆఫుల్లీ కోల్డ్, చాలా చలేస్తూ ఉంది అన్నాడు పక్కన. నటాలియా, వాట్స్ ద మ్యాటర్. పాజ్. వెల్, పాజ్ అంటే కొద్దిగా గ్యాప్ ఇచ్చి, వాట్స్ ద మ్యాటర్. వెల్, ఏంటి చెప్పండి, బాగానే ఉందా మీకు, ఎందుకంత ఇబ్బంది పడుతూ ఉన్నారు అని. లోమో, ఐ షెల్ ట్రై టు బీ బ్రీఫ్. యూ మస్ట్ నో ఆనర్డ్ నతాలియా స్టెపనోవా దట్ ఐ హ్యావ్ లాంగ్ సిన్స్ మై చైల్డ్హుడ్ ఇన్ ఫ్యాక్ట్ హ్యాడ్ ద ప్రివిలేజ్ ఆఫ్ నోయింగ్ యువర్ ఫ్యామిలీ. మీకు చాలా బ్రీఫ్గా క్లుప్తంగా చెప్తాను, ఎక్కువ లెంత్ లేకుండా. మీకు ఖచ్చితంగా తెలుసు స్టెపనోవా, నా చిన్నప్పటి నుంచి నిజం చెప్పాలంటే
వీ హ్యాడ్ ద ప్రివిలేజ్ ఆఫ్ నోయింగ్ యువర్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీ వాళ్ళు నాకు బాగా తెలుసు, బాగా క్లోజ్. మై లేట్ ఆంట్ అండ్ హర్ హస్బెండ్ ఫ్రమ్ హూమ్ యాజ్ యూ నో. అంటే మా చనిపోయినటువంటి ఆంటీ, లేట్ అంటే చనిపోయిన అని అర్థం. మా చనిపోయిన ఆంటీ అండ్ వాళ్ళ హస్బెండ్ యూనో నీకు కూడా తెలుసు. ఐ ఇన్హెరిటెడ్ మై ల్యాండ్. వాళ్ళ నుంచి నాకు కొద్దిగా ల్యాండ్ వారసత్వంగా వచ్చింది. ఆల్వేస్ హ్యాడ్ ద గ్రేటెస్ట్ రెస్పెక్ట్ ఫర్ యువర్ ఫాదర్ అండ్ యువర్ లేట్ మదర్. నేను కూడా మీకు అంటే మీ ఫాదర్కి, మీ చనిపోయిన మీ అమ్మగారికి ఇద్దరంటే నాకు చాలా రెస్పెక్ట్ వాళ్ళంటే కూడా. ద లోమోస్ అండ్ ద చుబుకోస్ హ్యావ్ ఆల్వేస్ హ్యాడ్ ద మోస్ట్ ఫ్రెండ్లీ అండ్ ఐ మైట్ ఆల్మోస్ట్ సే ద మోస్ట్ అఫెక్షనేట్. అంటే మా లోమోస్ ఫ్యామిలీ వాళ్ళ ఇంటి పేరు లోమోస్ కదా, మా లోమోస్ ఫ్యామిలీ వాళ్ళు అండ్ మీరు చుబుకోవ్స్ ఫ్యామిలీ వాళ్ళు ఇద్దరు కూడా చాలా ఫ్రెండ్లీగా, అఫెక్షనేట్గా ఉండేవాళ్ళు, ప్రేమగా ఒకరి పట్ల ఒకరు, రిగార్డ్ ఫర్ ఈచ్ అదర్. అండ్ యాజ్ యూ నో మై ల్యాండ్ ఈజ్ ఎ నియర్ నైబర్ ఆఫ్ యువర్స్. నీకు కూడా తెలుసు కదా, మా ల్యాండ్ మీ ల్యాండ్ రెండు పక్కపక్కనే ఉంటాయి. యూ విల్ రిమెంబర్ దట్ మై ఆక్సెన్ మీడోస్ టచ్ యువర్ బిర్క్ వుడ్స్. మీకు కూడా తెలిసే ఉంటాయి కదా నా ఆక్సెన్ మీడోస్ అంటే ఈ పశువులు తినడానికి గడ్డి అంతా పెంచుతూ ఉంటారు కదా, ఊరికి గడ్డి భూములు, ఆక్సెన్ మీడోస్ అంటాం అవి. అండ్ బిర్చ్ వుడ్స్ అంటే పెద్ద పొడవుగా పెరుగుతూ ఉంటాయి, చాలా లాంగ్గా, వాటిని అమ్ముతూ ఉంటారు అనమాట కమర్షియల్ పర్పసెస్ కోసం. బిర్క్ వుడ్స్ అంటాం. ఈ చెట్లు ఉన్నాయి ఇవి. ఈ బిర్క్ వుడ్స్ వచ్చేసి బిర్చ్ వుడ్స్ నటాలియావి. ఈ ఆక్సెన్ మీడోస్ వచ్చేసి లోమోవి. తెలుసు కదా, మీవి మావి రెండు టచ్ అవుతూ ఉంటాయి, పక్కపక్కనే ఉంటాయి అన్నాడు. నతాలియా, ఎక్స్క్యూజ్ మై ఇంటరప్టింగ్ యూ. అంటే మధ్యలో మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తానని ఏమనుకోవద్దండి. యూసే ఏమన్నారు మీరు? మై ఆక్సెన్ మీడోస్ నావి, నా ఆక్సెన్ మీడోస్ అన్నారా? బట్ ఆర్ ద యువర్స్, అవి మీవా అనింది. లోమో, ఎస్ మైన్, అవును నావే కదా, అవును నావి అవి అన్నాడు. వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆక్సెన్ మీడోస్ ఆర్ అవర్స్. ఆ ఆక్సెన్ మీడోస్ నావన్నారు కదా, అవి మీవి కాదు, మావి అవి, నాట్ యువర్స్, మీవి కాదు అనింది. లోమో, నో మైన్ ఆనర్డ్ నటాలియా స్టెపనోవా. రెస్పెక్ట్గానే మాట్లాడుతున్నాడు. నో అవి నావి, మీవి కాదు అని. నటాలియా, వెల్ ఐ నెవర్ న్యూ దట్ బిఫోర్. ఇంతకుముందు నాకు అస్సలు తెలియదే ఈ విషయం. హౌ డూ యూ మేక్ దట్ అవుట్? ఎలా చెప్తున్నారు మీరు మీవని? అవి నావి, మావి అని చెప్పింది. లోమో, హౌ, ఎలా? ఐఎమ్ స్పీకింగ్ ఆఫ్ దోస్ ఆక్సెన్ మీడోస్ విచ్ ఆర్ వెడ్జ్డ్ ఇన్ బిట్వీన్ యువర్ బిర్క్ వుడ్స్ అండ్ ద బర్న్ మ్యాష్. మీ బిర్చ్ వుడ్స్ ఉన్నాయి కదా, వాటికి బర్ంట్ మార్ష్ అంటే పంటని కాలుస్తూ ఉంటారు. అంటే కొన్ని గడ్డి భూములు, ఎందుకంటే మళ్ళీ తిరిగి పెరుగుతూ ఉంటాయి, వాటి కోసం కొన్ని యూజెస్ ఉంటాయి అనమాట. ఆ బర్ంట్ మార్ష్, ఆ రెండింటికి మధ్యలో ఉన్నాయి చూడు ఆక్సెన్ మీడోస్. వెడ్జ్డ్ అంటే రెండింటికి మధ్యలో కొద్దిగా ఇరికిచ్చినట్లు, ఎక్కడికి పోకుండా ఉంటాయి. మీ బిర్క్ వుడ్స్కి ఈ బర్ంట్ మార్ష్కి మధ్యలో ఉన్నాయి కదా ఆక్సెన్ మీడోస్, అవి మావి అన్నాడు లోమో. నటాలియా, ఎస్ దే ఆర్ అవర్స్. అవునవును అవే, అవి మీవి కాదు మావి అనింది మళ్ళీ. లోమో, నో యు ఆర్ మిస్టేకెన్ ఆనర్డ్ నటాలియా స్టెపనోవా, దే ఆర్ మైన్. మీరు పొరబడుతున్నారు, అవి మీవి కాదు, అవి మావి అన్నాడు లోమో. ఇద్దరు ఆ ప్లేస్ కోసం, అంటే ఆక్సెన్ మీడోస్ ఆ ల్యాండ్ కోసం గొడవ పడుతూ ఉన్నారు. నటాలియా, జస్ట్ థింక్ ఇవాన్ వెస్లెవిచ్, హౌ లాంగ్ హ్యావ్ దే బీన్ యువర్స్. జస్ట్ ఆలోచించండి మీరు, ఇవాన్ వెస్లెవిచ్, ఎన్నాళ్ళ నుంచి అవి మీవి, ఎన్నాళ్ళ నుంచి మీవి అనుకుంటున్నారు మీరు అని. లోమో, హౌ లాంగ్, యాజ్ లాంగ్ యాజ్ ఐ కెన్ రిమెంబర్. ఎన్నాళ్ళ నుంచా? నాకు గుర్తున్నప్పటి నుంచి, నా చిన్నప్పటి నుంచి అవి నావే. నతాలియా, రియలీ యూ వోంట్ గెట్ మీ టు బిలీవ్ దట్. అవునా, నేను నమ్మలేకపోతున్నాను మీరు ఇలా అంటారని. లోమో, బట్ యూ కెన్ సీ ఫ్రమ్ ద డాక్యుమెంట్స్. కావాలంటే డాక్యుమెంట్స్ చూపిస్తాను అన్నాడు నటాలియా స్టెపనోవా. ఆక్సెన్ మీడోస్, ఇట్స్ ట్రూ, అవును నేను చెప్పేది నిజం. వర్ వన్స్ ద సబ్జెక్ట్ ఆఫ్ డిస్ప్యూట్, ఒకప్పుడు డిస్ప్యూటెడ్ ల్యాండ్ అది, అంటే కోర్టులో ఉండే ల్యాండ్ ప్రాబ్లం, అంటే ఆ ల్యాండ్ మీద కొన్ని లీగల్ ఇష్యూస్ ఉన్నాయి ఒకప్పుడు. బట్ నౌ ఎవ్రీబడి నోస్ దట్ దే ఆర్ మైన్. కానీ ఇప్పుడు అందరికీ తెలుసు అవి నావి. దేర్ ఈజ్ నథింగ్ టు ఆర్గ్యూ అబౌట్. దీని గురించి ఆర్గ్యూ చేయాల్సిన అవసరం లేదు. ఆ ఆక్సెన్ మీడోస్ నావే. యు సీ మై ఆంట్స్ గ్రాండ్ మదర్ గేవ్ ద ఫ్రీ యూజ్ ఆఫ్ దీస్ మీడోస్ ఇన్ పర్పెట్యూటీ టు ద పెజెంట్స్ ఆఫ్ యువర్ ఫాదర్స్ గ్రాండ్ ఫాదర్. మా ఆంట్స్ ఉన్నారు కదంటే వాళ్ళ పిన్ని వాళ్ళు, వాళ్ళంతా మా ఆంటీస్ గ్రాండ్ మదర్, వాళ్ళ అమ్మమ్మ ఏం చేసిందంటే, వాళ్ళ ఆంటీ యొక్క అమ్మమ్మ, మీ తాతగారు ఉన్నారు కదా, మీ ఫాదర్ యొక్క తాత, మీ నాన్న యొక్క తాతగారికి వాళ్ళ దగ్గర పనిచేసే పెజెంట్స్, అంటే ఈ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు కదా రైతులు, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు, వాళ్ళకి ఫ్రీగా ఇచ్చారనమాట. అంటే కొన్నాళ్ళు వాడుకోండి అని, అంటే కౌలుకి అలా ఇస్తూ ఉంటారు కదా, కొన్నాళ్ళు వాడుకోండి అని చెప్పి ఇచ్చారు. ఎవరు? ఈ లోమో వాళ్ళ ఆంటీ ఉంటుంది కదా, వాళ్ళ గ్రాండ్ మదరు, ఈ నతాలియా ఫాదర్ ఉన్నాడు కదా, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ దగ్గర పనిచేసే పెజెంట్స్కి ఇచ్చారనమాట ఫ్రీగా ఒకప్పుడు, కొద్ది రోజులు, కొన్ని సంవత్సరాలు వాడుకోండి అని.
ఎందుకు? ఇన్ రిటర్న్ ఫర్ విచ్ దే వర్ టు మేక్ బ్రిక్స్ ఫర్ హర్. రిటర్న్గా అవి ఫ్రీగా ఆ పొలంలో మీరు పనులు చేసుకోవచ్చు, ఆ ప్లేస్లో ఆక్సిజన్ మీడోస్ మీరు తీసుకోండి కొన్నాళ్ళు ఫ్రీగా, దానికి రిటర్న్గా మా కోసం బ్రిక్స్ తయారు చేసి పెట్టండి, ఇటుకలు తయారు చేసి పెట్టండి అని వాళ్ళకి చెప్పారంట ఒకప్పుడు. ద పెజెంట్స్ బిలాంగింగ్ టు యువర్ ఫాదర్స్ గ్రాండ్ ఫాదర్ హ్యాడ్ ద ఫ్రీ యూజ్ ఆఫ్ ద మీడోస్ ఫర్ 40 years. వాళ్ళు ఏం చేశారంటే మీ దగ్గర పనిచేసే ఆ పెజెంట్స్ అంటే రైతు పని చేసుకునే వాళ్ళు అన్నమాట. వాళ్ళ దగ్గర మీ ఫాదర్ యొక్క గ్రాండ్ ఫాదర్ అంటే మీ మీ నాన్నగారి యొక్క తాతగారు, మీ ముత్తాత దగ్గర పనిచేసే ఆ పెజెంట్స్ ఫ్రీగా 40 సంవత్సరాలు వాడుకున్నారు ఆ మీడోస్ని. అండ్ హ్యాడ్ గాట్ ఇన్ టు ద హ్యాబిట్ ఆఫ్ రిగార్డింగ్ దెమ్ యాజ్ దేర్ ఓన్. 40 సంవత్సరాలు వాటిని వాడుకున్న తర్వాత అవి నావే, ఇంకా మావే అనే స్థాయికి వచ్చారు వాళ్ళు. వెన్ ఇట్ హ్యాపెండ్ దట్, అలా జరిగినప్పుడు మేము అని ఇంకా చెప్తా ఉంటే ఆ అమ్మాయి మధ్యలో ఇంటరప్ట్ అయింది నటాలియా. నో ఇట్ ఈజింట్ అట్ ఆల్ లైక్ దట్. నువ్వు చెప్పినట్లు కాదు, అది వేరే. బోత్ గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ రెకన్ దట్ దేర్ ల్యాండ్ ఎక్స్టెండెడ్ టు బర్న్ మార్ష్. మా గ్రాండ్ ఫాదరు వాళ్ళ అంటే మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్, మా తాత ముత్తాత వాళ్ళిద్దరు కూర్చొని రెకండ్ అంటే లెక్కలు వేసుకోవడం, క్యాల్కులేటెడ్ అనమాట, లెక్కలు వేసుకున్నారు. వాళ్ళ ల్యాండ్ అంటే మొత్తం అంతా మెజర్ చేసుకున్నారు ఆ ల్యాండ్ని. ఎక్కడ దాకా? బర్న్ట్ మార్ష్ దాకా అంతా మాదే అని చెప్పారు వాళ్ళు. విచ్ మీన్స్ దట్ ఆక్సిజన్ మీడోస్ ఫర్ అవర్స్, అంటే మధ్యలో ఉన్న ఆక్సిజన్ మీడోస్ కూడా మావే కదా, ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం అంతా మాదే అన్నారు. అంటే మధ్యలో ఉన్న ఆక్సిజన్ మీడోస్ కూడా మావే. ఐ డోంట్ సీ వాట్ దేర్ ఈస్ టు ఆర్గ్యూ అబౌట్. దీంట్లో ఆర్గ్యూ చేయడానికి ఏముంది? ఇట్స్ సింప్లీ సిల్లీ, చాలా సిల్లీగా మాట్లాడుతున్నావు, అది మాది అనింది నతాలియా. లోమో ఐ విల్ షో యూ ద డాక్యుమెంట్స్. నటాలియా స్టెపనోనా, కావాలంటే మీకు నేను డాక్యుమెంట్స్ చూపిస్తాను. నతాలియా నో యు ఆర్ సింప్లీ జోకింగ్. నో నువ్వు ఏదో జోక్ చేస్తున్నావు. ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ మీ, ఏదో ఫన్ చేస్తున్నావు, నువ్వు ఫన్నీగా మాట్లాడుతున్నావు. వాట్ ఏ సర్ప్రైజ్, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. వీ హ్యావ్ హ్యాడ్ ద ల్యాండ్ ఫర్ నియర్లీ 300 years. 300 సంవత్సరాల నుంచి ఆ ల్యాండ్ మాదే, మా తాతలు మా ముత్తాతలు అంతా వాడుకుంటూ ఉన్నారు. అండ్ దెన్ వీఆర్ సడన్లీ టోల్డ్ దట్ ఇట్ ఈజంట్ అవర్స్. ఇప్పుడు వచ్చి అది మాది కాదంటే ఎలా? ఇవాన్ వసిలెవిచ్, ఐ కెన్ హార్డ్లీ బిలీవ్ మై ఓన్ ఇయర్స్. అసలు నేను నమ్మలేకపోతున్నాను ఈ మాటలు, నేను నమ్మలేకపోతున్నాను. దీస్ మీడోస్ ఆర్ అండ్ వర్త్ మచ్ టు మీ. అవేం పెద్ద కాస్ట్ కాదు, పెద్ద విషయం కాదు, నాకు పెద్ద వాల్యూ కాదు అవి నాకు. దే ఓన్లీ కమ్ టు 5 డెసియాటిన్స్. అంటే జస్ట్ ఒక 5 డెసియాటిన్స్ మాత్రమే అన్నారు. డెసియాటిన్స్ అంటే ల్యాండ్ మనం ఏకర్స్లలో కొలుస్తూ ఉంటాం కదా, మన దగ్గర ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు ఇలా 5 డెసియాటిన్స్ అన్నారు. రష్యాలో డెసియాటిన్స్ అంటారు. అంటే ఆల్మోస్ట్ ఒక్కొక్కటి 2.27 acres అలా వస్తుంది. 5 డెసియాటిన్స్ అంటే ఆల్మోస్ట్ 17.5 acres మేబీ, 13.5-14 acres అనమాట. అంతే, పెద్ద వాల్యూ కాదు. అండ్ ఆర్ వర్త్ పర్హాప్స్ 300 rubles. ఎంత ఉంటుంది? మేబీ ఒక 300 rubles, అంటే అక్కడ కరెన్సీ అనమాట రష్యాలో. దాని కాస్ట్ ఎంత ఉంటుంది? 300 rubles ఉంటుంది అంతే. బట్ ఐ కాంట్ స్టాండ్ అన్ఫెయిర్నెస్. ఈ ల్యాండ్ గురించి నేను మాట్లాడట్లే, అదేమంత పెద్ద వాల్యూ కాదు, కానీ ఇది చాలా అన్ఫెయిర్. నువ్వు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. మా ల్యాండ్ని పట్టుకొని మీ ల్యాండ్ అంటే ఎలా? అది దాని వాల్యూ గురించి కాదు నేను మాట్లాడుతుండేది, అన్ఫెయిర్నెస్ గురించి మాట్లాడుతున్నాను. నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. సే వాట్ యూ విల్, ఐ కాంట్ స్టాండ్ అన్ఫెయిర్నెస్. నువ్వు ఏమన్నా చెప్పు, మోసాన్ని నేను భరించలేను అనింది నతాలియా. లోమో హియర్ మీ అవుట్, ఐ ఇంప్లోర్ యూ. నేను చెప్పేది విను. ద పెజెంట్స్ ఆఫ్ యువర్ ఫాదర్స్ గ్రాండ్ ఫాదర్, యాజ్ ఐ హ్యావ్ ఆల్రెడీ హ్యాడ్ ద ఆనర్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ టు యూ. ఆల్రెడీ చెప్పాను నీకు, మీ ఫాదర్ యొక్క గ్రాండ్ ఫాదర్కి మా ఆంటీ యొక్క గ్రాండ్ ఫాదర్ ఇచ్చాడని నీకు ఆల్రెడీ చెప్పా. యూస్ టు బేక్ బ్రిక్స్ ఫర్ మై ఆంట్స్ గ్రాండ్ మదర్. వాళ్ళు ఏం చేయాలంటే ఆ పెజెంట్స్ అంటే మీ తాతగారి దగ్గర పనిచేసేటువంటి ఆ వ్యక్తులకి ఇచ్చారు కదా, వాళ్ళు మా ఆంటీ వాళ్ళ గ్రాండ్ మదర్కి ఇటుకలు తయారు చేయమని చెప్పాము మేము. నౌ మై ఆంట్స్ గ్రాండ్ మదర్ విషింగ్ టు మేక్ దెమ్ ఏ ప్లెజెంట్. కానీ ఇప్పుడు మా ఆంటీ వాళ్ళ గ్రాండ్ మదర్ ఏం చేస్తుందంటే అని చెప్తా ఉన్నాడు. మధ్యలో మళ్ళీ ఇంటరప్ట్ అయ్యి నతాలియా, ఐ కాంట్ మేక్ హెడ్ ఆర్ టైల్ ఆఫ్ ఆల్ దిస్ అబౌట్ ఆంట్స్ అండ్ గ్రాండ్ ఫాదర్స్ అండ్ గ్రాండ్ మదర్స్. ఇవన్నీ చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు, నాకు అర్థం కాలేదు అని. ఐ కాంట్ మేక్ హెడ్ ఆర్ టైల్ అంటే కన్ఫ్యూజ్డ్ అని అర్థం. కన్ఫ్యూజ్డ్, నన్ను ఇలా కన్ఫ్యూజ్ చేయదు. ఐ డిడెంట్ అండర్స్టాండ్, యాక్చువల్లీ కాంట్ అండర్స్టాండ్. నువ్వు ఇలా ఆంటీలు గ్రాండ్ ఫాదర్లు గ్రాండ్ మదర్లని నాకు చెప్పొద్దు, నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. ద మీడోస్ ఆర్ అవర్స్, ఆ ప్లేస్ మాది, ఆ మీడోస్ అంటే ఆ గ్రౌండ్ అదంతా మావి, దట్స్ ఆల్, అంతే అనింది. లోమో మైన్ కాదు నావి. నతాలియా అవర్స్ మావి. ఇలా ఒకరికొకరు గొడవ పడుతూ ఉన్నారు. యూ కెన్ గో ఆన్ ప్రూవింగ్ ఇట్ ఫర్ 2 days ఆన్ ఎండ్. దాన్ని ప్రూవ్ చేయాలంటే నువ్వు 2 రోజులు టైం తీసుకొని ప్రూవ్ చేసినా కూడా యూ కెన్ గో ఆన్ పుట్ ఆన్ 15 dress jackets. ఇప్పుడు ఏదో జాకెట్ వేసుకొని వచ్చావు కదా, అటువంటి ఇంకొక 15 డ్రెస్సులు వేసుకొని వచ్చినా కూడా, బట్ ఐ టెల్ యూ దే ఆర్ అవర్స్ అవర్స్ అవర్స్. నువ్వు ఏం చేసినా కూడా అవి నావి నావి నావి.
ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఆఫ్ యువర్స్ అండ్ ఐ డోంట్ వాంట్ గివ్ ఎనీథింగ్ ఆఫ్ మైన్. నీకు సంబంధించింది నాకొద్దు, నా వస్తువు నేను నీకు ఇవ్వను, నాకు సంబంధించింది నీకు ఇవ్వను, సో దేర్, అంతే ఇంకా అనింది నతాలియా. లోమో, నతాలియా స్టెపనోవ్నా, ఐ డోంట్ వాంట్ ద మీడోస్. నాకేం ఆ మీడోస్ అక్కర్లేదు, ఆ ప్లేస్ నాకు అక్కర్లే. బట్ ఐఎమ్ యాక్టింగ్ ఆన్ ప్రిన్సిపల్. నేను కొన్ని వాల్యూస్ గురించి మాట్లాడుతాను ఇక్కడ, కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని పద్ధతులు ఫాలో అవుతున్నాను. ఇఫ్ యూ లైక్ ఐ విల్ మేక్ యూ ఏ ప్రెజెంట్ ఆఫ్ దెమ్. ఒకవేళ నీకు నచ్చిందనుకో, అది కావాలనిపించింది అనుకో, గిఫ్ట్ లాగా ఇస్తాను, దాన్ని ఒక ప్రెజెంట్ లాగా ఇస్తాను, కావాలంటే తీసుకోండి, అంతేగాని ఇలా మోసంగా మాట్లాడొద్దు, నావని చెప్పి అబద్ధాలు చెప్పొద్దు అన్నాడు. నతాలియా, ఐ కెన్ మేక్ యూ ఏ ప్రెజెంట్ ఆఫ్ దెమ్ మై సెల్ఫ్ బికాస్ దే ఆర్ మైన్. కావాలంటే నేను ఇస్తాను, వాటిని మీకు ప్రజెంట్ చేస్తాను, కావాలంటే గిఫ్ట్ లాగా నేను ఇస్తాను, ఎందుకంటే దే ఆర్ మైన్, అవి మావి. యువర్ బిహేవియర్ ఇవాన్ వెస్లోవిచ్ ఈ స్ట్రేంజ్. నీ బిహేవియర్ ఉంది కదా ఇవాన్, చాలా వింతగా ఉంది. టు సే ద లీస్ట్, చాలా దిగజారి మాట్లాడుతున్నావు నువ్వు. అప్ టు దిస్ వీ హ్యావ్ ఆల్వేస్ థాట్ ఆఫ్ యూ యాజ్ ఎ గుడ్ నేబర్, ఏ ఫ్రెండ్. ఇప్పటిదాకా నేనేమనుకున్నానంటే నువ్వు ఒక మంచి నేబర్వి, ఇరుగు పొరుగు వాళ్ళు చాలా మంచోనివి నువ్వు అనుకున్నాం, మేము ఒక మంచి ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసినాం ఇన్నాళ్ళు. లాస్ట్ ఇయర్ వీ లెంట్ యూ అవర్ థ్రెషింగ్ మిషన్. లాస్ట్ ఇయర్ నీకు మా థ్రెషింగ్ మిషన్ ఇచ్చాం కదా మీకు. థ్రెషింగ్ మిషన్ అంటే ఈ ధాన్యం నుంచి గింజల్ని వేరు చేస్తూ ఉంటుంది కదా, నూర్పిడి యంత్రం అంటాం, థ్రెషింగ్ మిషన్. దాన్ని మీకు బాడుకి ఇచ్చాం కదా, వాడుకోమని ఇచ్చాం కదా. ఆల్దో ఆన్ దట్ అకౌంట్ వీ హ్యాడ్ టు పుట్ ఆఫ్ అవర్ ఓన్ థ్రెషింగ్ టిల్ నవంబర్. నీకు ఇచ్చామని చెప్పి నవంబర్ దాకా కూడా మేము మా పొలంలో ఆ వర్క్ చేయలేదు, థ్రెషింగ్ వర్క్. బట్ అంటే మా పనులు ఆపేసి కూడా నీకు ఇచ్చాను మెషిన్, మీకు అంత హెల్ప్ చేస్తే. బట్ యూ బిహేవ్ టు అస్ యాజ్ ఇఫ్ యు ఆర్ జిప్సీస్. మేము జిప్సీస్ లాగా మమ్మల్ని ట్రీట్ చేస్తున్నావు నువ్వు అనింది. జిప్సీస్ అంటే ఈ సంచార జీవనం గడుపుతూ ఉంటారు కదా, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్తూ ఉంటారు. అంటే ఒక చోట ఉండి కొన్నాళ్ళు వర్క్ చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళి ఇలా వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళని జిప్సీస్ అంటారు. మమ్మల్ని జిప్సీస్ లాగా మాట్లాడుతున్నావు నువ్వు. గివింగ్ మీ మై ఓన్ ల్యాండ్, మా ల్యాండ్ మాకు ఇస్తావా? ఇండీడ్ నో, రియలీ దట్స్ నాట్ అట్ ఆల్ నైబర్లీ. ఇది పద్ధతి కాదు, అస్సలు పద్ధతి కాదు. ఇన్ మై ఒపీనియన్ ఇట్స్ ఈవెన్ ఇంప్యూడెంట్ ఇఫ్ యూ వాంట్ టు నో. ఇది మోసం చేయడం నిజం చెప్పాలంటే అనింది. లోమో, దెన్ యూ మేక్అవుట్ దట్ ఐఎమ్ ఏ ల్యాండ్ గ్రాబర్. మేడం అంటే ఏమంటున్నారు మీరు? నేను ల్యాండ్ని కబ్జా చేసేవాడిలాగా కనిపిస్తానా? వేరే వాళ్ళ ల్యాండ్స్ని గ్రాబ్ అంటే లాక్కునేవాడిలాగా కనిపిస్తానా? మేడం, నెవర్ ఇన్ మై లైఫ్ హ్యావ్ ఐ గ్రాబ్డ్ ఎనీబడి ఎల్సెస్ ల్యాండ్ అండ్ ఐ షాంట్ అలో ఎనీబడి టు అక్యూజ్ మీ ఆఫ్ హ్యావింగ్ డన్ సో. నా జీవితంలో ఎప్పుడు కూడా నేను వేరే వాళ్ళ ల్యాండ్స్ని లాక్కోలేదు, అండ్ ఎవ్వరు కూడా ఈ మాట నన్ను అనలేదు, ఆ ఛాన్సే ఇవ్వలేదు నేను ఎవరికి అన్నాడు. క్విక్లీ స్టెప్స్ టు ద కెరాఫే అండ్ డ్రింక్స్ మోర్ వాటర్. కెరాఫే అంటే ఒక వాటర్ తాగే ఒక పెద్ద గ్లాస్ అనమాట, ఓపెన్ మౌత్తో ఉంటుంది గ్లాసు. దాని దగ్గరికి వెళ్ళి ఇంకొన్ని వాటర్ తాగాడు లోమో ఇలా మాట్లాడుతూ. వాటర్ తాగి ఆక్సిజన్ మీడోస్ ఆర్ మైన్, అవి మావి అన్నాడు మళ్ళీ. నతాలియా, ఇట్స్ నాట్ ట్రూ, దే ఆర్ అవర్స్. నో, అది నిజం కాదు, అవి మావి అనింది. లోమో, మైన్ కాదు నావి అన్నాడు. ఇలా ఇద్దరు వాదించుకుంటున్నారు ఒకరికొకరు. నతాలియా, ఇట్స్ నాట్ ట్రూ, అది నిజం కాదు, ఐ విల్ ప్రూవ్ ఇట్, కావాలంటే నేను ప్రూవ్ చేస్తాను. ఐ విల్ సెండ్ మై మోవర్స్ అవుట్ టు ద మీడోస్ దిస్ వెరీ డే. ఈరోజే మా మోవర్స్ని అక్కడికి పంపిస్తున్నాను అని. మోవర్స్ అంటే ఈ గ్రాస్ కట్ చేస్తారు కదా వాళ్ళు, అంటే మెషిన్స్ యూజ్ చేసి వాళ్ళని మోవర్స్ అంటాం. జస్ట్ నార్మల్గా మనుషులే కట్ చేసినా కూడా వాళ్ళని మోవర్స్ అంటాం. ఈ అక్కడ పెరిగే గ్రాస్ని వాటిని కట్ చేసే వ్యక్తుల్ని మోవర్స్ అంటారు. ఈరోజే ఆ మీడోస్లోకి మా మోవర్స్ని పంపించి పని చేయిస్తాననింది. లోమో, వాట్, ఏం చేస్తావు అన్నాడు. వాట్ అని. నతాలియా, మై మోవర్స్ విల్ బీ దేర్ దిస్ వెరీ డే. ఈరోజే మా పనులు, మా మోవర్స్ అక్కడికి వెళ్ళి అక్కడ వర్క్ చేస్తారు, కట్ చేస్తారు అని చెప్పింది. అంటే వాళ్ళ ల్యాండ్లోకి ఈమె పంపిస్తూ ఉందన్నమాట. లోమో, ఐ విల్ గివ్ ఇట్ టు దెమ్ ఇన్ ద నెక్. అయితే రాని వాళ్ళ కథ చెప్తా అన్నాడు, వాళ్ళ పని చెప్తా అని, అంటే వార్నింగ్ ఇస్తున్నాడు. నతాలియా, యూ డేర్, అంత ధైర్యం ఉందా, కావాలంటే చేసుకో అనింది. లోమో, క్లచెస్ అట్ ఈస్ హార్ట్. ఇలా మాట్లాడుతూ తన హార్ట్ దగ్గర కొద్దిగా గట్టిగా తన హ్యాండ్తో హోల్డ్ చేసుకున్నాడు హార్ట్ని. ఆక్సిజన్ మీడోస్ ఆర్ మైన్, యూ అండర్స్టాండ్, మైన్ అంటే చెప్పాం కదా అతనికి డిసీజ్ ఉందని, పాల్పిటేషన్స్ అని చెప్పాం. హార్ట్ బీట్ కొద్దిగా ఫాస్ట్గా కొట్టుకుంటుంది. సో తన హార్ట్ దగ్గర చేయి పెట్టుకొని ఆక్సిజన్ మీడోస్ ఆర్ మైన్, అవి మావి అన్నాడు. యూ అండర్స్టాండ్, అర్థమవుతుందని చెప్పేది, మైన్ అవి మావి అన్నాడు మళ్ళీ. అంటే ఇబ్బంది కలుగుతూ ఉంది అతనికి, అయినా కూడా ఆక్సిజన్ మీడోస్ గురించే మాట్లాడుతూ ఉన్నాడు. నతాలియా, ప్లీజ్ డోంట్ షౌట్, గట్టిగా అరవద్దండి. యూ కెన్ షౌట్ యువర్ సెల్ఫ్ హోర్స్ ఇన్ యువర్ ఓన్ హౌస్. కావాలంటే మీ ఇంట్లో గట్టిగా అరవచ్చు. హోర్స్ అంటే హై పిచ్డ్ సౌండ్స్ చేసుకోవచ్చు, మీ ఇంట్లో గట్టిగా అరవచ్చు. బట్ హియర్ ఐ మస్ట్ ఆస్క్ యూ టు రిస్ట్రైన్ యువర్ సెల్ఫ్. కానీ ఇక్కడ మా ఇంట్లో మీరు కంట్రోల్గా మాట్లాడాలి అనింది. లోమో, ఇఫ్ ఇట్ వాజన్ మేడం ఫర్ దిస్ ఆఫుల్ ఎక్స్క్రూషియేటింగ్ పాల్పిటేషన్. అంటే నాకు ఈ పాల్పిటేషన్ వచ్చింది,
ఎక్స్క్రూషియేటింగ్ అంటే చాలా ఇబ్బందికరంగా ఉందన్నమాట. హార్ట్ రేట్ చాలా పెరిగింది. ఇఫ్ మై హోల్ ఇన్సైడ్ వాజంట్ అప్సెట్ లోపల కనుక అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఐ టాక్ టు ఇన్ ఏ డిఫరెంట్ వే. ఆ ఇబ్బంది కనుక లేకుండా ఏంటంటే నేను వేరే రకంగా మాట్లాడేటోని, నేను గట్టిగా మాట్లాడట్లేదు, ప్రశాంతంగానే మాట్లాడుతాను. ఇంకా నాకు లోపల పెయిన్ స్టార్ట్ అయింది కొంచెం హార్ట్లో. లేకుండా ఏంటంటే నేను ఇంకా గట్టిగా మాట్లాడేటోని అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఆక్సెన్ మీడోస్ ఆర్ మైన్, అవి మావి అని మళ్ళీ గట్టిగా అరిచాడు. నతాలియా అవర్స్, లోమో మైన్, అవర్స్ మైన్, మావి నావి, అవి మావి అని తను, నావి అని ఇతను, ఇలా ఇద్దరు గొడవ పడుతూ ఉన్నారు. ఇలా గొడవ పడుతూ ఉంటే వాళ్ళ డాడీ ఎంటర్ చుబుకోవ్, అంటే నతాలియా వాళ్ళ ఫాదర్ చుబుకోవ్ ఎంటర్ అయ్యాడు అక్కడికి. వాట్స్ ద మ్యాటర్, వాట్ ఆర్ యూ షౌటింగ్ ఫర్, ఏంటి సంగతి, దేని గురించి ఇద్దరు ఒకరినొ అంటే అరుస్తూ ఉన్నారు, దేని గురించి గొడవ పడుతూ ఉన్నారు అని. నతాలియా, పాపా ప్లీజ్ టెల్ దిస్ జెంటిల్మ్యాన్ హూ వాన్స్ ఆక్సెన్ మీడోస్, వీఆర్ హీ. వాళ్ళ డాడీతో చెప్తుంది. పాప అంటే నాన్న అని. నాన్న ఆ జెంటిల్మెన్కి చెప్పండి, వచ్చిన ఆ వ్యక్తికి, ఆక్సెన్ మీడోస్ ఎవరివి అంటే దాని ఓనర్ ఎవరు, మనమా లేకపోతే అతనా అని వాళ్ళ ఫాదర్ని అడిగింది నతాలియా. శుభుకోవ్ టు లోమో ఆ వ్యక్తితో చెప్తున్నాడు లోమోతో, డార్లింగ్ ద మీడోస్ ఆర్ అవర్స్, అవి మావి, ఆక్సెన్ మీడోస్ మావి, మీవి కాదు అన్నాడు. వాళ్ళ ఫాదర్ కూడా అదే మాట అన్నాడు. లోమో, బట్ ప్లీజ్ స్టెపనోవిచ్, హౌ కెన్ దే బీ యువర్స్, అవి ఎలా మీవి అవుతాయి? డూ బీ ఏ రీజనబుల్ మ్యాన్, ఒక పద్ధతి గల మనిషిలాగా మాట్లాడండి. మై ఆంట్స్ గ్రాండ్ మదర్ గేవ్ ద మీడోస్ ఫర్ ద టెంపరరీ అండ్ ఫ్రీ యూజ్ ఆఫ్ యువర్ గ్రాండ్ ఫాదర్స్ పెజెంట్స్, మా ఆంటీ వాళ్ళ గ్రాండ్ మదరు టెంపరరీ యూజ్ కోసం మీ గ్రాండ్ ఫాదర్ దగ్గర పనిచేసే పెజెంట్స్కి, ఆ రైతులకి వాళ్ళకి ఇచ్చింది, కొన్నాళ్ళు వాడుకోండి అని, రిటర్న్గా బ్రిక్స్ చేసి పెట్టమని చెప్పింది. The peasants used the land for 40 years and got accustomed to it as if it was their own. వాళ్ళు 40 సంవత్సరాలు ఆ పొలంలో పనిచేసుకున్న తర్వాత, ఆ ల్యాండ్ని వాడుకున్న తర్వాత వాళ్ళు దానికి అలవాటు పడిపోయారు. అంటే మాదే ఇంకా వాళ్ళదే అన్నంత విధంగా వాళ్ళు మారిపోయారు. వెన్ ఇట్ హ్యాపెండ్ దట్, ఇలా జరిగినప్పుడు అని చెప్తా ఉంటే మధ్యలో మళ్ళీ ఇంటరప్ట్ అయ్యాడు చుబుకో. ఎక్స్క్యూజ్ మీ మై ప్రిషియస్, యూ ఫర్గెట్ జస్ట్ దిస్, నువ్వు మర్చిపోయినట్లున్నావు, దట్ ద పెజెంట్స్ డిడెంట్ పే యువర్ గ్రాండ్ మదర్ అండ్ ఆల్ దట్, మా పెజెంట్స్ ఏం మీ గ్రాండ్ మదర్కి ఏం పే చేయలేదు. బికాస్ ద మీడోస్ వర్ ఇన్ డిస్ప్యూట్, ఎందుకంటే అవి అప్పటికి డిస్ప్యూట్లో ఉన్నాయి, కొద్దిగా వివాదంలో ఉంది ఆ ల్యాండ్ అండ్ సో వాళ్ళని డబ్బులేమి ఇవ్వలే. అండ్ నౌ ఎవ్రీబడి నోస్ దట్ దే ఆర్ అవర్స్, ఆ డిస్ప్యూట్ అంతా క్లియర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు అవి మావి అని, ఆ ల్యాండ్ మాది. ఇట్ మీన్స్ దట్ యూ హ్యావెంట్ సీన్ ద ప్లాన్, మేబీ నువ్వు ఆ ప్లాన్ చూసినట్లు లేవు, నువ్వు ఆ ల్యాండ్ ప్లాన్ ఉంటుంది కదా రికార్డ్స్లలో, ఆ ప్లాన్ నువ్వు చూసినట్లు లేవు, అది మాది అన్నాడు వాళ్ళ నాన్న కూడా. లోమో, ఐ విల్ ప్రూవ్ టు యూ దట్ దే ఆర్ మైన్, నేను ప్రూవ్ చేస్తాను అవి మావి అన్నాడు మళ్ళీ. చూపుకో, యూ వోంట్ ప్రూవ్ ఇట్ మై డార్లింగ్, నువ్వు ప్రూవ్ చేయలేవు మై డార్లింగ్ అన్నాడు. ప్రేమగానే మాట్లాడుతున్నాడు, కోపంతో ఉన్నా కూడా. లోమో, ఐ షెల్, లేదు నేను చేస్తాను అని. చూపుకో, డియర్ వన్, వై ఎల్ లైక్ దట్, ఎందుకు అలా అరుస్తున్నావు నువ్వు? యూ వోంట్ ప్రూవ్ ఎనీథింగ్ జస్ట్ బై ఎల్లింగ్, ఊరికే అరవడం వల్ల నువ్వేం ప్రూవ్ చేయలేవు. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఆఫ్ యువర్స్, నీ వస్తువు నాకేం వద్దు, నీకు సంబంధించింది నీ ల్యాండ్ నాకేం అవసరం లే. అండ్ డోంట్ ఇంటెండ్ టు గివ్ అప్ వాట్ ఐ హ్యావ్, అలానే నా ల్యాండ్ నేను ఎవరికి ఇవ్వను. వై షుడ్ ఐ, ఎందుకు ఇవ్వాలి నీకు? అండ్ యూ నో మై బిలవ్డ్ దట్ ఇఫ్ యూ ప్రపోజ్ టు గో ఆన్ ఆర్గ్యూయింగ్ అబౌట్ ఇట్, ఇలానే నువ్వు ఆర్గ్యూ చేస్తూ ఉంటే దాని గురించి, ఐ వుడ్ మచ్ సూనర్ గివ్ అప్ ద మీడోస్ టు ద పెజెంట్స్ దాన్ టు యూ, నేను ఇంకా ఆ మీడోస్ని తీసుకెళ్ళి అప్పుడు ఆ పెజెంట్స్ ఉన్నారు కదా నా దగ్గర పనిచేసే వాళ్ళు, వాళ్ళకి ఇస్తాను కానీ నీకు మాత్రం ఇవ్వను, దేర్ అంతే అని చెప్పేశాడు చూపుకో. లోమో, ఐ డోంట్ అండర్స్టాండ్, అంటే ఏంటి, నా ల్యాండ్ తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇస్తావా? హౌ హ్యావ్ యూ ద రైట్ టు గివ్ అవే సంబడి ఎల్సెస్ ప్రాపర్టీ, వేరే వాళ్ళ ప్రాపర్టీని ఇవ్వడానికి నీకేం హక్కు ఉంది, నీకేం అర్హత ఉంది అని అడిగాడు లోమో. చూపుకో, యూ మే టేక్ ఇట్ దట్ ఐ నో వెదర్ ఐ హ్యావ్ ద రైట్ ఆర్ నాట్, మేబీ నాకు ఆ రైట్ ఉందా లేదా ఏమన్నా అనుకో, నాకు సంబంధం లేదు. బికాస్ యంగ్ మ్యాన్, ఐఎమ్ నాట్ యూస్ టు బీయింగ్ స్పోకెన్ టు ఇన్ దట్ టోన్ ఆఫ్ వాయిస్ అండ్ సో ఆన్, ఇంకోసారి ఆ టోన్లో అంత కఠినంగా నాతో మాట్లాడొద్దు, అంటే కొద్దిగా గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు కదా, అలా ఆ వాయిస్తో ఇంకోసారి నాతో మాట్లాడొద్దు. ఐ యంగ్ మ్యాన్, ఐఎమ్ ట్వైజ్ యువర్ ఏజ్, నీ ఏజ్ కంటే 2 రెట్లు పెద్దవాడిని నేను, నాతో ఇలా మాట్లాడతావా? అండ్ ఆస్క్ యూ టు స్పీక్ టు మీ వితౌట్ హెజిటేటింగ్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్ దట్, ఇలా కోపంగా మాట్లాడకుండా మర్యాదగా కామ్గా మెల్లగా మాట్లాడు, నాతో అంత ఇర్రెస్పెక్ట్గా అంటే డిస్రెస్పెక్ట్తో మాట్లాడొద్దు అన్నాడు చూపుకో. లోమో, నో యూ జస్ట్ థింక్ ఐఎమ్ ఎ ఫూల్ అండ్ వాంట్ టు హ్యావ్ మీ ఆన్, అంటే నేనేమన్నా ఫూల్ అనుకుంటున్నారా మీరు? యూ కాల్ మై ల్యాండ్ యువర్స్, ఏమన్నావు నువ్వు, నా ల్యాండ్ నీదని చెప్పి, అండ్ దెన్ యూ వాంట్ మీ టు టాక్ టు కామ్లీ అండ్ పొలైట్లీ, నా ల్యాండ్ నువ్వు లాగేసుకుంటూ ఇప్పుడు పొలైట్గా కామ్గా మాట్లాడమని చెప్తున్నావా?
గుడ్ నైబర్స్ డోంట్ బిహేవ్ లైక్ దట్. మంచి నైబర్స్ అలా నీలా బిహేవ్ చేయరు. స్టెఫన్ స్టెప్నోవిచ్, యు ఆర్ నాట్ ఏ నైబర్, నువ్వు నైబర్వి కాదు, యు ఆర్ ఏ గ్రాబర్, నువ్వు నైబర్వి కాదు గ్రాబర్వి అన్నాడు. అంటే నువ్వు నైబర్వి కాదు, ఇరుగు పొరుగు వ్యక్తివి కాదు, నువ్వు మంచోనివి కాదు, కబ్జా చేసేటోనివి, వేరే వాళ్ళ ల్యాండ్స్ లాక్కునేవానివి అన్నాడు. చూపుకో, వాట్స్ దాట్, వాట్ డిడ్ యు సే, ఏమన్నావు అంటే కోపంతో అంటా ఉన్నాడు అనమాట. ఏమన్నావు, ఇప్పుడు ఏమన్నావు, వాట్ డిడ్ యు సే. నటాలియా, పాప సెండ్ ద మూవర్స్ అవుట్ టు ద మీడోస్ అట్ వన్స్. ఇదంతా వద్దు కానీ నాన్న, మూవర్స్ ఉన్నారు కదా, వాళ్ళని వెంటనే ల్యాండ్లోకి పంపించు, మొత్తం అంతా కట్ చేయమని చెప్పు అని చెప్పింది ఆ అమ్మాయి. చూపుకో, వాట్ డిడ్ యు సే సార్, ఏమన్నారు మీరు ఇంతకుముందు అన్నాడు వాళ్ళ నాన్న మళ్ళీ. నటాలియా, ఆక్స్ అండ్ మీడోస్ ఆర్ అవర్స్ అండ్ ఐ షాంట్ గివ్ దెమ్ అప్. ఆ ల్యాండ్ మాది, ఆక్స్ అండ్ మీడోస్ మావి, నేను దాన్ని నీకు ఇవ్వను. షాంట్ గివ్ దెమ్ అప్, ఎవరికి ఇవ్వను. షాంట్ గివ్ దెమ్ అప్, షెల్ నాట్ అంటే నేను ఇవ్వను అనేసింది ఆమె. లోమో, విల్ సీ, ఆహా అట్లానా, సరే చూద్దాం. ఐ విల్ హ్యావ్ ద మ్యాటర్ టేకెన్ టు కోర్ట్, నేను కోర్టుకి వెళ్తాను ఈ విషయంలో, అండ్ దెన్ ఐ విల్ షో యూ, అప్పుడు చెప్తాను మీ కథ అన్నాడు. చూపుకో, టు కోర్టుకి వెళ్తావా, యూ క్యాన్ టేక్ ఇట్ టు కోర్ట్, ఓకే వెళ్ళు, అండ్ ఆల్ దట్, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నువ్వు వెళ్ళొచ్చు, ఐ నో యూ, నాకు తెలుసు, యు ఆర్ జస్ట్ ఆన్ ద లుక్అవుట్ ఫర్ ఎ ఛాన్స్ టు గో టు కోర్ట్ అండ్ ఆల్ దట్, యూ పెట్టి ఫాగర్, ఆల్ యువర్ పీపుల్ వర్ లైక్ దట్, ఆల్ ఆఫ్ దెమ్, ఇంకా తిడతా ఉన్నాడు. యూ పెట్టి ఫాగర్ అని, పెట్టి ఫాగర్ అంటే ఒక నార్మల్ లాయర్ అనమాట, అంటే చిన్న చిన్న కేసుల గురించి వాదిస్తూ ఉంటాడు చూడు, అవి కూడా ఫెయిల్ అవుతూ ఉంటాడు, వాళ్ళని పెట్టి ఫాగర్ అంటాం. నువ్వు పెట్టి ఫాగర్వి, నువ్వే కాదు మీ పీపుల్ అంతా అంతే, అంటే మీ ఫ్యామిలీ వాళ్ళంతా అంతే, చిన్న చిన్న విషయాల గురించి కోర్టుకు వెళ్తూ ఉంటారని తిడుతూ ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ మధ్య గొడవ వాళ్ళ ఫ్యామిలీ వరకు పోయిందనమాట. లోమో, నెవర్ మైండ్ అబౌట్ మై పీపుల్, నా ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ గురించి నువ్వు మాట్లాడద్దు. ద లోమోస్ హ్యావ్ ఆల్ బీన్ ఆనరబుల్ పీపుల్, మా లోమోస్ అంతా, మా ఫ్యామిలీ వాళ్ళంతా ఎప్పుడు కూడా ఆనరబుల్ పీపులే, చాలా గౌరవించదగిన వాళ్ళంతా. అండ్ నాట్ వన్ హ్యాస్ ఎవర్ బీన్ ట్రైడ్ ఫర్ ఎంబెజిల్మెంట్ లైక్ యువర్ గ్రాండ్ ఫాదర్, మా ఫ్యామిలీలో ఎవ్వరు కూడా మీ తాతలాగా ఎంబెజిల్మెంట్కి పాల్పడలేదు అన్నాడు. ఎంబెజిల్మెంట్ అంటే వాళ్ళ దగ్గరే పనిచేస్తూ వాళ్ళనే మోసం చేయడం, అంటే ఒక వ్యక్తి దగ్గర పనిచేస్తూ డబ్బులు దొంగతనం చేయడం, మేబీ వాళ్ళని మోసం చేసేలాగా చేయడం. మీ గ్రాండ్ ఫాదర్ లాగా మా ల్యాండ్ లాక్కునే వాళ్ళం మా ఫ్యామిలీలో ఎవ్వరు లేరు అలా అన్నాడు లోమో. శుభకో, యూ లోమోస్ హ్యావ్ హ్యాడ్ లునాసీ ఇన్ అవర్ ఫ్యామిలీ, ఆల్ ఆఫ్ యూ. లునాసీ అంటే ఆ పిచ్చి, మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ పిచ్చి ఉంది, మొత్తం అందరికీ ఉంది అన్నాడు. నతాలియా, ఆల్ అని అరిచింది, అంటే అందరికీ పిచ్చి ఉంది అని ఆమె కూడా నతాలియా అరిచింది. శుభకో, యువర్ గ్రాండ్ ఫాదర్ వాజ్ డ్రంకర్డ్, తిడతా ఉన్నాడు అనమాట. మీ తాత ఒక తాగుబోతు. అండ్ ఓ యంగర్ ఆంట్, మీ యంగర్ ఆంట్ ఉంది, మీ ఆంటీలో చిన్న ఆంటీ, ఆమె నతాసియా మిహలోవ్నా ఏం చేసింది, ర్యాన్ అవే విత్ అన్ ఆర్కిటెక్ట్, ఒక ఆర్కిటెక్ట్తో పారిపోయింది, అంటే లేచిపోయి పెళ్లి చేసుకుంది ఎక్కడ ఆన్ అని వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ అన్నీ మాట్లాడుతూ ఉన్నారు. లోమో, అండ్ యువర్ మదర్ వాజ్ హంప్ బ్యాక్డ్. లోమో, దానికి తిరిగి మీ మదర్ హంప్ బ్యాక్డ్ అంటే కొంచెం గూని ఉంది మీ మదర్కి, కొంచెం వంగి నడుస్తూ ఉంటుంది, మీ గూని ఉంది మీ అమ్మకి అన్నాడు. క్లచెస్ అట్ ఈస్ హార్ట్, తన హార్ట్ని గట్టిగా పట్టుకుంటా ఉన్నాడు, హార్ట్ రేట్ పెరుగుతూ ఉంది. సంథింగ్ పుల్లింగ్ ఇన్ మై సైడ్, లోపల ఏదో లాగేస్తూ ఉన్నట్లు అనిపిస్తుంది. మై హెడ్, తల తిరుగుతూ ఉంది, తలలో ఏదో లాగుతూ ఉన్నట్లుంది. హెల్ప్ చేయండి, వాటర్ తీసుకురండి అన్నాడు. చూపుకో, అది పట్టించుకోకుండా యువర్ ఫాదర్ వాజ్ ఎ గజ్లింగ్ గ్యాంబ్లర్ అని తిట్టాడు మళ్ళీ. గజ్లింగ్ గ్యాంబ్లర్ అంటే ఎక్కువ అత్యాశతో ఉండే ఒక గ్యాంబ్లర్, జూదం ఆడేవాడు అని తిడతా ఉన్నాడు వాళ్ళ నాన్నని. నతాలియా, అండ్ దేర్ హ్యావెంట్ బీన్ మెనీ బ్యాక్ బైటర్స్ టు ఈక్వల్ యువర్ ఆంట్. బ్యాక్ బైటర్స్ అంటే ఒక వ్యక్తి లేనప్పుడు అవతల వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉంటారు కదా, అంటే చాడీలు చెప్తా కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు కదా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో మాట్లాడుతూ ఉంటారు. మీ ఆంటీ లాగా ఎవ్వరు సాటిరారు అనమాట, బ్యాక్ బైటర్స్లలో ఎవ్వరు కూడా సాటిరారు. మీ ఆంటీ అటువంటి ఒక బ్యాక్ బైటర్ అని నతాలియా తిడుతుంది. చూపుకో, మై లెఫ్ట్ ఫుట్ హ్యాస్ గాన్ టు స్లీప్, తన లెఫ్ట్ ఫుట్ మామూలుగా లెఫ్ట్ ఫుట్ హ్యాస్ గాన్ టు స్లీప్ అంటే ఫుట్ హ్యాస్ గాన్ టు స్లీప్ అంటే మనం ఎక్కువసేపు ఒక చోట కూర్చున్నాం అనుకో, మన కాళ్ళని చేతుల్ని మనం కదిలించలేం, సమ్టైమ్స్ అలా జరుగుతూ ఉంటుంది, ఆ బ్లడ్ సర్క్యులేషన్ అంతా ఆగిపోయి జరుగుతూ ఉంటుంది కదా, దాన్ని ఫుట్ హ్యాస్ గాన్ టు స్లీప్ అంటారు. ఇక్కడ తన లెఫ్ట్ ఫుట్ అలా అయిందనమాట, కదల్చలేకపోతున్నాడు. యు ఆర్ అన్ ఇంట్రిగర్, అయినా కూడా తిడతా ఉన్నాడు, నువ్వు మోసం చేసేవాడివి, నువ్వు ఒక మోసగాడివి, నువ్వు కుట్రలు పన్నుతా ఉన్నావు. ఓ మై హార్ట్, అప్పుడే గుండెను పట్టుకొని మై హార్ట్, అండ్ ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ దట్ బిఫోర్ ద లాస్ట్ ఎలక్షన్స్, ఇంకా ఈ లాస్ట్ ఎలక్షన్స్ అయ్యేలోపు అనేదో తిడతా ఉన్నాడు. యు బ్రైట్ అని కంటిన్యూ చేయలేకపోయినాడు, తన మాట రావట్లేదన్నమాట. శుభకోకి, ఐ కెన్ సీ స్టార్స్, చుక్కలు కనిపిస్తున్నాయంట.
వేర్ ఇస్ మై హ్యాట్, నా హ్యాట్ ఎక్కడుంది అని ఎతుకుతా ఉన్నాడు మళ్ళీ. నతాలియా, ఇట్స్ లో, ఇట్స్ డిజానెస్ట్, ఇట్స్ మీన్, తిడుతుంది. ఇది చాలా దిగజారి బిహేవ్ చేస్తున్నావు నువ్వు, ఇట్స్ డిజానెస్ట్, అది మోసం చేయడం ఒక వ్యక్తిని, ఇట్స్ మీన్, అది దురాశ, మా ల్యాండ్ గురించి వస్తావు నువ్వు అని తిడతా ఉన్నారు వాళ్ళిద్దరు, చుబుకోవు అండ్ నతాలియా లోమోవ్ని. చుబుకో అంటున్నాడు మళ్ళీ, అండ్ యు ఆర్ జస్ట్ ఏ మలీషియస్, నువ్వు ఒక మోసం చేసేవాడివి. మలీషియస్ అంటే హార్మ్ఫుల్, నువ్వు హార్మ్ చేసే వ్యక్తివి నువ్వు. డబుల్ ఫేస్డ్ ఇంట్రిగర్ అంటే నువ్వు 2 ఫేసులు పెట్టుకొని ఉన్నా, అంటే ఒక్కో చోట ఒక రకంగా మాట్లాడతావు. ఇన్నాళ్ళు మంచి నేబర్గా ఉంటున్నావు, ఇప్పుడు మా ల్యాండ్ని లాగేసుకోవడానికి వచ్చావు నువ్వు, కుట్రబన్ని, మోసగానివి అని తిడతా ఉన్నాడు. ఎస్ లోమో, హియర్స్ మై హ్యాట్, ఎక్కడుంది నా హ్యాట్, నా హ్యాట్ అంటే హ్యాట్ తీసుకున్నాడు అనమాట బయలుదేరదామని బయటకి. మై హార్ట్, తనకి గుండె నొప్పిస్తూ ఉంది, ఇంకా లోపల హార్ట్ బీట్ పెరిగింది. విచ్ వే, దారి అడుగుతూ ఉన్నాడు. అంటే ఇంకా లోమో కంట్రోల్ చేసుకోలేక బయటికి వెళ్ళిపోతున్నాడు, వాళ్ళ తిట్లు వినలేక. ఇంకో పక్క తన ప్రాబ్లం కూడా, హెల్త్ ఇష్యూ, హార్ట్ రేట్ చాలా పెరుగుతూ ఉంది. విచ్ వే, దారి ఎక్కడ ఎలా వెళ్ళాలి బయటకి అని. వేర్ ఇస్ ద డోర్, డోర్ ఎక్కడ. ఓ ఐ థింక్ ఐఎమ్ డైయింగ్, నేను చావు పోతున్నానేమో, నాకు చావు దగ్గరలో ఉంది. మై ఫుట్స్ క్వైట్ నంబ్, నా పాదం కూడా పని చేయలేదు అన్నాడు. తనకు కూడా ఆ రెస్పాన్స్ రావట్లేదన్నమాట, తన కాలు పని చేయలే. అండ్ హార్ట్ కూడా చాలా ఫాస్ట్గా కొట్టుకుంటా ఉంది. బయటికి వెళ్తున్నాడు, గోస్ టు ద డోర్, ఇంకా బయటికి వెళ్ళిపోయాడు లోమో. డోర్ దగ్గరికి వెళ్ళి బయటికి వెళ్ళిపోతూ ఉన్నాడు. చుబుకో తన వెనకాలే ఫాలో అవుతూ, అండ్ డోంట్ సెట్ ఫుట్ ఇన్ మై హౌస్ అగైన్, ఇంకోసారి మా ఇంట్లో కాలు పెట్టొద్దు, నువ్వు అడుగు పెట్టొద్దు అని అన్నాడు. నటాలియా, టేక్ ఇట్ టు కోర్ట్, విల్ సీ, సరే కోర్టులో చెప్పుకోపో, మేము చూస్తాం, కావాలంటే ఎక్కడికైనా పో అని చెప్పి అనింది ఆమె. లోమో స్టాగర్స్ అవుట్, లోమో ఇంకా తడబడుతూ, అంటే ఇబ్బంది పడుతూ ఉన్నాడు కదా, కాలు సరిగా పనిచేయట్లేదు, హార్ట్ రేట్ అన్యూజువల్గా ఉంది, ఇంకా ఇబ్బంది పడుతూ బయటికి వెళ్ళిపోయాడు. చూపుకో, డెవిల్ టేక్ హిమ్ అన్నాడు, వాక్స్ అబౌట్ ఇన్ ఎగ్జైట్మెంట్. డెవిల్ టేక్ హిమ్ అంటే అదొక ఫ్రేజ్ అంతే, అదొక వర్డ్, అంటే కొంచెం చిరాకుతో అనడం, చిరాకుగా అన్నాడు, ఇంకా బయటికి వెళ్ళిపోయాడు అని. నతాలియా, వాట్ ఏ రాస్కెల్, అతను ఎంత రాస్కెల్, తిడతా ఉంది. వాట్ ట్రస్ట్ కెన్ వన్ హ్యావ్ ఇన్ వన్స్ నేబర్స్ ఆఫ్టర్ దట్, ఇలాంటి చేస్తే నేబర్స్ని ఎవరు నమ్ముతారు చెప్పు, నేబర్సే పక్కన ఉండి మన ల్యాండ్ని లాగేసుకోవాలని ట్రై చేస్తున్నాడు, ఎవరు నమ్ముతారు ఇలా ఉంటే అనింది. చూపుకో, ద విలన్, ద స్కేర్ క్రో, ఇంకా తిడతారు వాళ్ళంతా. విలన్ అంటే తెలుసు కదా, విలన్ అంటే ఒక యాంటీ క్యారెక్టర్. అండ్ ద స్కేర్ క్రో వచ్చేసి ఈ పొలాలలో పెడతా ఉంటాం చూడు దిష్టి బొమ్మలు, ఏ పక్షులు రాకోకుండా, దాన్ని స్కేర్ క్రో అంటాం. ఈ క్రోని భయపెట్టేటన్నాడు, పక్షుల్ని భయపెట్టే ఆ దిష్టి బొమ్మ. తిడతా ఉన్నాడు ద విలన్, ద స్కేర్ క్రో అని. నతాలియా కూడా తిడతా ఉంది, ద మాన్స్టర్, ఒక రాక్షసుడు. ఫస్ట్ హీ టేక్స్ అవర్ ల్యాండ్ అండ్ దెన్ హీ హాస్ ద ఇంపిడెన్స్ టు అబ్యూజ్ దిస్. ఫస్ట్ మన ల్యాండ్నే లాగేసుకోవడానికి ట్రై చేస్తూ మన మీదే నిందలు వేస్తున్నాడు. ఇంపిడెన్స్ అంటే ఆ నిందలు, ఆ కంప్లైంట్స్ అన్నీ మన మీదే వేస్తున్నాడు, మనల్ని తిడతా ఉన్నాడు అనింది నతాలియా. చూపుకో, అండ్ దట్ బ్లైండ్ హెన్, ఆ గుడ్డి కోడి, తిడుతున్నాడు అనమాట గుడ్డి కోడి అని. ఎస్, ద టర్నిప్ గోస్ట్ హ్యాస్ ద కన్ఫౌండెడ్ చీక్ టు మేక్ ఏ ప్రపోజల్ అండ్ సో ఆన్. వాడు టర్నిప్ గోస్ట్, ఒక గోస్ట్ లాగా, టర్నిప్ అంటే దుంప ఉంటుంది కదా రెడ్ కలర్లో దుంప, టర్నిప్ అంటాం. ఆ టర్నిప్కి గోస్ట్ లాగా, అదొక ఫ్రేజ్ అనమాట, అంటే అదొక వర్డ్. దాంతో కంపేర్ చేస్తున్నాడు. ఆ గోస్ట్ లాగా అంటే అలాంటి ఫేస్ పెట్టుకొని, కన్ఫౌండెడ్ చీక్, బాగా ఎర్రగా ఉండే చీక్, ఆ బుగ్గలతో ఉండే ఆ దెయ్యం లాంటి వాడు ఇప్పుడు వచ్చి అంటే ప్రపోజల్ పెట్టడానికి వచ్చాడు అండ్ సో ఆన్. వాట్ ఏ ప్రపోజ్ చేయడానికి వచ్చాడు పెళ్లి గురించి అని. ఇప్పటిదాకా ఆమెకు తెలియదు అనమాట నటాలియాకి ఈ విషయం. ఎందుకు వచ్చాడు ఆ వ్యక్తి, ప్రపోజ్ చేయడానికి వచ్చాడు కదా, కానీ అది గొడవ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. ఆ అమ్మాయికి తెలియదు. నతాలియా అనింది, వాట్ ప్రపోజల్, దేనికోసం వచ్చాడు యాక్చువల్గా, ఆయన ఎందుకు వచ్చాడు ఆ వ్యక్తి లోమో, తన కూతుర్ని పెళ్లి చేసుకుందామని అడగడానికి కదా వచ్చాడు. ఈ గొడవ స్టార్ట్ అయ్యి ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంది మ్యాటర్ అంతా. ఆ అమ్మాయి ఈ వ్యక్తి పెద్ద ప్రపోజ్ చేయడానికి వచ్చాడు అనేసరికి వాళ్ళ డాడీ నతాలియాని అడిగింది, వాట్ ప్రపోజల్, ఏం ప్రపోజల్ పెట్టడానికి వచ్చాడు అని. చూపుకో, వై హీ కేమ్ హియర్ టు ప్రపోజ్ టు యూ, అతను నీకు ప్రపోజ్ చేద్దామని వచ్చాడు, నిన్ను పెళ్లి చేసుకుందామని అడగడానికి వచ్చాడు అని. నతాలియా, టు ప్రపోజ్ టు మీ, నాకు ప్రపోజ్ చేయడానికే. వై డిడ్ంట్ యూ టెల్ మీ సో బిఫోర్, ఎందుకు చెప్పలేదు ఈ మాట నువ్వు. చూపుకో, సో ఈ డ్రెస్సెస్ అప్ ఇన్ ఈవినింగ్ క్లాస్, అందుకే అంత మంచి డ్రెస్ వేసుకొని వచ్చాడు. ద స్టఫ్డ్ సాసేజ్, మళ్ళీ తిడతాడు, స్టఫ్డ్ సాసేజ్, ద విజన్ ఫేస్డ్ ఫ్రంప్, అంటే ఆ ముడతలున్న మొహంతో ఉన్న ఆ వ్యక్తి అని తిడతాడు ఆ లోమోవ్ని. నతాలియా, టు ప్రపోజ్ టు మీ, అవునా నాకు ప్రపోజ్ చేయడానికే. ఫాల్స్ ఉంటే అండ్ ఈజీ చైర్ అండ్ వేల్స్ అంటే ఏడుస్తుంది. నాకు ప్రపోజ్ చేయడానికి వచ్చాడా అని ఆ చైర్లో పడి ఏడుస్తూ ఉంది చైర్లో కూర్చొని. బ్రింగ్ హిమ్ బ్యాక్ బ్రింగ్ హిమ్ హియర్, అతన్ని మళ్ళీ వెనక్కి తీసుకురాపో నాన్న అంటే వాళ్ళ డాడీతో చెప్తుంది, అతన్ని మళ్ళీ వెనక్కి తీసుకురా, అతను నన్ను ప్రపోజ్ చేయడానికి వస్తే మనం అతన్ని తిట్టి పంపించేసినామా, ఎంత పని చేసినాము, మళ్ళీ వెనక్కి తీసుకురా అని.
చూపుకో బ్రింగ్ హూమ్ హియర్, ఎవరిని తీసుకురావాలి అన్నాడు. నతాలియా క్విక్ ఐ విల్ ఫెచ్ హిమ్, నాకు బాగలేదు, నాకు నేను చాలా ప్రాబ్లంలో ఉన్నాను, వెళ్ళి పిలుచుకొని రా చాలా ఫాస్ట్గా, ఐ విల్ ఫెచ్ హిమ్ అంటే బ్రింగ్ హిమ్ అని హిస్టీరిక్స్ అంటే చాలా హై ఎమోషనల్తో ఏడుస్తూ ఉందన్నమాట. చూపుకో వాట్స్ దట్, ఎందుకు ఇదంతా, వాట్స్ ద మ్యాటర్ విత్, నీకు అసలు ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? క్లచెస్ అట్ హిస్ హెడ్, తన తల పట్టుకొని గట్టిగా తను వాళ్ళ ఫాదర్ తన తల పట్టుకొని అంటా ఉన్నాడు, ఓ అన్హ్యాపీ మ్యాన్ దట్ ఐఎమ్, ఎంత దురదృష్టవంతుని నేను, ఐ విల్ షూట్ మై సెల్ఫ్, గన్ను తీసుకొని నాకు ఇప్పుడు చనిపోవాలనిపిస్తుంది, ఐ విల్ హ్యాంగ్ మై సెల్ఫ్, ఊరేసుకొని చచ్చిపోతాను నేను, వీ హ్యావ్ డన్ ఫర్ హర్, ఇంత చేసినా కూడా ఇప్పుడు ఏం చేస్తుంది ఆ అమ్మాయి అని. అంటే మనం తిట్టి పంపించేసిన వ్యక్తిని మళ్ళీ వెనక్కి తీసుకురమ్మంటుంది కదా, సో చూపుకోవాలా అంటా ఉన్నాడు. నతాలి ఐఎమ్ డయింగ్ ఫెచింగ్, నేను చచ్చిపోతాను, నేను చావబోతున్నాను అంటే తట్టుకోలేకపోతుంది, అతన్ని పిలుచుకురా అని చెప్తా ఉంది. చూపుకో థూ అట్ వన్స్ డోంట్ ఎల్, థూ అంటే ఎవరి మీదైనా ఉమ్మేస్తూ ఉంటారు కదా, అలా ఉమ్మేసినట్లుగా థూ అని, అట్ వన్స్ ఇప్పుడే, డోంట్ ఎల్ అరవద్దు, నేను వెళ్ళి పిలుచుకొని వస్తా అని చెప్పి హీ రన్స్ అవుట్ ఏ పాస్, బయటికి పరిగెత్తుకుంటూ పోయాడు చూపుకో. కొద్దిగా గ్యాప్, నతాలియా కొద్దిసేపు తర్వాత వచ్చాడనమాట. నతాలియా స్టెఫనోనా వేల్స్ ఏడుస్తూ ఉంది. వాట్ హ్యావ్ దే డన్ టు మీ, ఎంత పని జరిగిపోయింది, ఏం చేశారు వాళ్ళు నన్ను, మా నాన్న ఎంత పని చేశాడు, ఫెచ్ హిమ్ అతన్ని వెనక్కి తీసుకురా అని. ఏ పాస్, కొద్దిగా బ్రేక్ తీసుకున్నారు. చూపుకో పరిగెత్తుకుంటూ వచ్చాడు లోపలికి. చూపుకో హీస్ కమింగ్, వస్తున్నాడు, అండ్ సో ఆన్, డెవిల్ టేక్ హిమ్, వస్తున్నాడు డోంట్ వరీ, ఓఫ్ టాక్ టు హిమ్ యువర్ సెల్ఫ్, ఐ డోంట్ వాంట్ టు, నువ్వే మాట్లాడు నేనే మాట్లాడను అన్నాడు వాళ్ళ డాడీ. నటాలియా వేల్స్ ఏడ్చుకుంటూ ఫెచ్ హిమ్, తీసుకురా త్వరగా అనింది మళ్ళీ. చూపుకో ఎల్స్ హీస్ కమింగ్, వస్తున్నాడు కదా, ఐ టెల్ యూ, ఓ వాట్ ఎ బర్డన్, ఎంత కష్టం వచ్చి పడింది, లార్డ్ దేవుడా, టు బీ ద ఫాదర్ ఆఫ్ ఎ గ్రోన్ అప్ డాటర్, ఇంత అంటే ఒక ఎదిగిన అమ్మాయికి ఫాదర్గా ఉండాలంటే ఎంత కష్టం అసలు ఆ అమ్మాయి మైండ్ సెటే నాకు అర్థం కాలే. మనం ఇంతసేపు తిట్టి పంపించినాం, ఆ వ్యక్తిని మళ్ళీ తీసుకురమ్మని చెప్తాంది. ఐ విల్ కట్ మై థ్రోట్, ఐ విల్ ఇండీడ్, ఖచ్చితంగా నా గొంతు కోసుకొని చచ్చిపోతాను నేను ఖచ్చితంగా అన్నాడు. వీ కస్డ్ హిమ్, అతనికి ఇంతసేపు శాపాలు పెట్టినాం, అబ్యూజ్ హిమ్ తిట్టినాం, డ్రోవ్ హిమ్ అవుట్, బయటికి తరిమేసినాం మనం తిడుతూ, అండ్ ఇట్స్ ఆల్ యూ నీ వల్లనే, నువ్వే చేసిండేది అదంతా అని వాళ్ళ నాన్న కూతుర్ని తిడతా ఉన్నాడు. నతాలియా నో ఇట్ వాజ్ యూ, నేను కాదు నువ్వే అతను పంపించింది తిట్టింది అన్నీ నువ్వే అని ఆమె అంటుంది. చూపుకో ఐ టెల్ యూ ఇట్స్ నాట్ మై ఫాల్ట్, నేను చెప్తాను నా తప్పు కాదు, నువ్వే పంపించింది అతన్ని అని. లోమో అపియర్స్ అట్ ద డోర్, ఇంకా లోమో వచ్చాడు, డోర్ దగ్గర ఉన్నాడు. నౌ యూ టాక్ టు హిమ్ యువర్ సెల్ఫ్ ఎగ్జిట్, నువ్వే మాట్లాడు అతనితో అని తను ఆ రూమ్లో నుంచి వెళ్ళిపోయాడు. చూపుకో లోమోతో నువ్వే మాట్లాడు అని నటాలియాకి చెప్పేసి వెళ్ళిపోయాడు. లోమో ఎంటర్స్ ఎగ్జాస్టెడ్, అంటే చాలా అలసిపోయి ఉన్నాడు కదా, హెల్త్ కూడా అప్సెట్ అయింది, అలసిపోయి లోపలికి వచ్చాడు లోమో. మై హార్ట్స్ పల్పిటేటింగ్ ఆఫుల్లీ, చాలా ఫాస్ట్గా కొట్టుకుంటా ఉంది నా హార్ట్. మై ఫుట్స్ గాన్ టు స్లీప్, ఒక కాలు కూడా సరిగా పనిచేయట్లా. దేర్ ఇస్ సంథింగ్ దట్ కీప్స్ పుల్లింగ్ ఇన్ మై సైడ్, లోపల నుంచి ఏదో లాగేస్తూ ఉన్నట్లు అనిపిస్తూ ఉంది అన్నాడు. నతాలియా ఫర్గివ్ అస్, మమ్మల్ని క్షమించండి ఇవాన్ వసిలెవిచ్, వీ వర్ ఆల్ ఎ లిటిల్ హీటెడ్, ఏదో కొద్దిగా కోపంలో ఉండి అలా మాట్లాడాం. ఐ రిమెంబర్ నౌ, నాకు ఇప్పుడు గుర్తొస్తుంది, ఆక్సెన్ మీడోస్ రియలీ ఆర్ యువర్స్, అవి మీవే తీసుకోండి అనింది. ఎందుకు అలా మళ్ళీ తనతో కలవాలని ట్రై చేస్తుందంటే ఆ ఆస్తి అంతా గుర్తొచ్చింది. ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఇద్దరివే అవుతాయి కదా ఆక్సెన్ మీడోస్ కూడా, సో తన ఇంకా మిగిలిన ఆస్తులు కూడా తనకే వస్తాయి. సో అలా ప్లాన్ చేసింది నతాలియా. లోమో మై హార్ట్స్ బీటింగ్ ఆఫుల్లీ, చాలా వేగంగా కొట్టుకుంటా ఉంది నా హార్ట్. మై మీడోస్ మై ఐబ్రోస్ ఆర్ బోత్ ట్విచ్చింగ్, మై మీడోస్ అని చెప్పి నా ఐబ్రోస్ రెండు కనుబొమ్మలు రెండు కొట్టుకుంటా ఉన్నాయి అని, అంటే కదులుతూ ఉన్నాయి తన కనుబొమ్మలు రెండు. నతాలియా ద మీడోస్ ఆర్ యువర్స్, ఎస్ యువర్స్, అవి మీవే తీసేసుకోండి. డూ సిట్ డౌన్ ప్లీజ్, కూర్చోండి అని. దే సిట్, ఇద్దరు కూర్చున్నారు. వీఆర్ రాంగ్, నేను మా నాన్న ఇద్దరం తప్పుగా మాట్లాడాం, ఆ ల్యాండ్ మీదే, ఆ మీడోస్ ఆక్సెన్ మీడోస్ మీవే అని చెప్పింది. లోమో ఐ డిడ్ ఇట్ ఆన్ ప్రిన్సిపల్, అవును నేను విలువల మీద ప్రిన్సిపల్స్ ఫాలో అవుతాను. మై ల్యాండ్ ఈజ్ వర్త్ లిటిల్ టు మీ, ఆ ల్యాండ్ చాలా చిన్న వాల్యూ నాకు, చాలా పెద్ద విషయం కాదు అది, కానీ బట్ ద ప్రిన్సిపల్, కానీ మనం వాల్యూస్ని ఫాలో అవ్వాలి అన్నాడు. నతాలియా ఎస్ ద ప్రిన్సిపల్, జస్ట్ సో, అవును మీరు చెప్పింది కరెక్టే. నౌ లెట్స్ టాక్ ఆఫ్ సంథింగ్ ఎల్స్, సరే ఆ విషయాన్ని వదిలేసి వేరే విషయం గురించి మాట్లాడదాం అనింది, అంటే ఆ ప్రపోజల్ గురించి ఇంకా మాట్లాడదామని. లోమో ద మోర్ సో యాజ్ ఐ హ్యావ్ ఎవిడెన్స్, నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది ఆ ల్యాండ్ నాదే అని. మై యాంట్స్ గ్రాండ్ మదర్ గేవ్ ద ల్యాండ్ యువర్ ఫాదర్స్ గ్రాండ్ ఫాదర్స్ పెజెంట్స్ అని చెప్తా ఉన్నాడు మళ్ళీ. ఆ అమ్మాయి ఏమనింది, సరే ఆ విషయం వదిలేసి వేరే విషయం మాట్లాడదాం అనింది. కానీ ఈ లోమో ఏం చేస్తున్నాడు, మళ్ళీ అదే టాపిక్ చెప్తున్నాడు. మా ఆంట్ గ్రాండ్ మదర్ మీ ఫాదర్ యొక్క గ్రాండ్ ఫాదర్ దగ్గర పనిచేసే పెజెంట్స్కి ఆ ల్యాండ్ ఇచ్చాడు అని చెప్తా ఉంటే మళ్ళీ ఇంటరప్ట్ అన్నమాట మధ్యలో.
నతాలియా ఎస్ ఎస్ లెట్ దట్ పాస్, సరే సరే ఆ మ్యాటర్ని వదిలేయండి, పక్కన పెట్టండి దాన్ని అని అసైడ్ మళ్ళీ పక్కన అనుకుంటా ఉంది తనకు వినిపించకుండా. ఐ విష్ ఐ న్యూ హౌ టు గెట్ హిమ్ స్టార్టెడ్, ఎలా స్టార్ట్ చేయాలి అతనితోనే, అంటే అతనే ప్రపోజ్ చేయాలి కదా, ఆ విషయం మర్చిపోయినాడు అనమాట. ల్యాండ్ గొడవల్లో పడి అసలు విషయమే మర్చిపోయాడు, ఎలా స్టార్ట్ చేయాలని మనసులో అనుకుంటూ అలౌడ్ బయటికి గట్టిగా అంటా ఉంది. ఆర్ యూ గోయింగ్ టు స్టార్ట్ షూటింగ్ సూన్, షూటింగ్కి వెళ్తారా మీరు దగ్గరలో అనింది. షూటింగ్ అంటే మేబీ హంటింగ్ అలా. లోమో ఐఎమ్ థింకింగ్ ఆఫ్ హ్యావింగ్ ఏ గో అట్ ద బ్లాక్ కాక్, నల్ల కోడి ఉంటుంది కదా దాన్ని షూట్ చేయడానికి పోదామని అనుకుంటా ఉన్నాను నేను. ఆనర్డ్ నటాలియా స్టెపనోవ్నా. ఆఫ్టర్ ద హార్వెస్ట్, ఈ పంట అంతా అయిపోతుంది కదా, ఈ హార్వెస్ట్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్దాం అనుకుంటున్నాను నేను అన్నాడు. ఓ హ్యావ్ యూ హర్డ్, విన్నావా నువ్వు, జస్ట్ థింక్ వాట్ ఏ మిస్ఫార్చ్యూన్ ఐ హ్యాడ్, ఇప్పుడే నీకు విషయం తెలుసా, నాకు ఒక దురదృష్టమైన సంఘటన జరిగింది, ఒక దురదృష్టకర సంఘటన. ఏదంటే మై డాగ్ గెస్, నాకు ఒక కుక్క ఉంది కదా, కుక్క పేరు గెస్ అనమాట, అతనికి కుక్క ఉంది, ఒక కుక్క గెస్ పెట్, హూ యు నో హ్యాస్ గాన్ లేమ్, అది కుంటిదైపోయింది, ఆ కుక్క ఉంది కదా గెస్, అది కుంటిదైపోయింది అన్నాడు. నటాలియా వాట్ ఏ పిటీ, అయ్యో ఎందుకు, అవునా అనింది. లోమో ఐ డోంట్ నో, ఎందుకో తెలియదు. మస్ట్ హ్యావ్ గాట్ ఈజ్ లెగ్ ట్విస్టెడ్, మేబీ తన లెగ్ ట్విస్ట్ అయి ఉండొచ్చు, లోపల విరిగిపోయి ఉండొచ్చు. ఆర్ బిటన్ బై సమ్ అదర్ డాగ్, లేదా వేరే ఏదైనా కుక్క వచ్చి కొరికి ఉండొచ్చు తన కాల్ని అని చెప్పి సైజ్ మై వెరీ బెస్ట్ డాగ్, చాలా మంచి డాగ్ నా దగ్గర ఉన్నది అది. టు సే నథింగ్ ఆఫ్ ది ఎక్స్పెన్స్, అంటే కాస్ట్ గురించి కాదు కానీ ఐ గేవ్ మిరోనోవ్ 125 రూబుల్స్ ఫర్ హిమ్, అతన్ని కొనడానికి 125 రూబుల్స్ పెట్టి కొన్నాను నేను ఆ కుక్కని అన్నాడు. అంటే కాస్ట్ గురించి చెప్పడం కాదు కానీ అంటూనే కాస్ట్ చెప్పాడు అనమాట. నటాలియా ఇట్ వాస్ టూ మచ్ ఇవాన్ విసిలోవిచ్, చాలా టూ మచ్ కాస్ట్ అది, 125 రూబుల్సా, ఆ కుక్కకి అంత పెట్టొచ్చా అంటా ఉంది నటాలియా. లోమో ఐ థింక్ ఇట్ వాస్ వెరీ చీప్, నో అది అంత అంటే కాస్ట్లీ కాదు, చాలా చీపే, దానికి చాలా చీప్ అది, ఎందుకంటే ఇంకా ఎక్కువ పెట్టాలి దానికి అని. హీఈస్ ఎ ఫస్ట్ రేట్ డాగ్, అది చాలా బెస్ట్ డాగ్, అది ఫస్ట్ రేట్ డాగ్, చాలా నాణ్యమైన జాతికి చెందినటువంటి కుక్క అది అన్నాడు. నటాలియా పాపా గేవ్ 85 రూబుల్స్ ఫర్ ఇస్ స్క్వీజర్, వీళ్ళ దగ్గర ఒక కుక్క ఉందన్నమాట, నటాలియా వాళ్ళ దగ్గర కుక్క, దాని పేరు స్క్వీజర్. లోమో పెంచుకునే డాగ్ పేరు గెస్, ఈ నటాలియా ఫాదర్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాగ్ పేరు స్క్వీజర్. మా దగ్గర కూడా ఉంది కదా స్క్వీజర్, దానికి జస్ట్ 85 రూబుల్స్ ఇచ్చాము మేము. అండ్ స్క్వీజర్ ఈజ్ హీప్స్ బెటర్ దాన్ గెస్, మీ గెస్ కన్నా చాలా బెటర్ మా స్క్వీజరే, మా కుక్కే చాలా బెటరు, కానీ మీ దాంతో పోలిస్తే మేము తక్కువ డబ్బులకే కొన్నాం 85 రూబుల్స్, కానీ మా కుక్కే బెటర్ మీ దానికంటే అనింది. లోమో స్క్వీజర్ బెటర్ దాన్ గెస్, ఏంటి స్క్వీజరు మీ కుక్క గెస్ కన్నా బెటరా, వాట్ అన్ ఐడియా, ఎలా అంటున్నావు నువ్వు అని నవ్వుతూ, స్క్వీజర్ బెటర్ దాన్ గెస్, స్క్వీజరు గెస్ కన్నా బెటర్ అంట అని నవ్వుతూ ఉన్నాడు. నటాలియా అఫ్ కోర్స్ హీస్ బెటర్, అవును నిజంగానే హీఈస్ బెటర్, అఫ్ కోర్స్ స్క్వీజర్ ఈజ్ యంగ్, ఎందుకంటే స్క్వీజర్ ఇంకా వయసులో ఉన్నాడు, కుక్క వయసులో ఉంది. హీ మే డెవలప్ ఎ బిట్, ఇంకొంచెం పెద్దగా అయిన తర్వాత మీ దానికంటే చాలా బెటర్ అవుతుంది మా డాగ్. బట్ ఆన్ పాయింట్స్ అండ్ పెడిగ్రీ హీస్ బెటర్ దాన్ ఎనీథింగ్ దట్ ఈవెన్ వాల్చెనెట్స్కీ హ్యాస్ గాట్, వాల్చెనెట్స్కీ అనేది ఇంకొక టైప్ ఆఫ్ బ్రీడ్ అనమాట కుక్క. ఈ మనం బాగా చూసుకుంటూ పెడిగ్రీ అంటే కుక్కలకు ఆహారం పెడతా ఉంటారు కదా, అది మంచిగా పెడతా ఉంటే వాల్చెనెట్స్కీ కన్నా మీ కుక్క కన్నా చాలా బెటర్ అవుతుంది మా డాగే చాలా బెస్ట్ అనింది ఆ అమ్మాయి నటాలియా. లోమో ఎక్స్క్యూజ్ మీ నటాలియా స్టెపనోవ్నా, బట్ యు ఫర్గెట్ దట్ హీఈస్ ఓవర్ షాట్, నువ్వు మర్చిపోయినావా అది ఓవర్ షాట్ అన్నాడు. ఓవర్ షాట్ అంటే ఈ లోయర్ జా ఉంటుంది కదా, కుక్కకి కింద దవడ కొంచెం చిన్నగా ఉంటుంది అనమాట, పై దవడ పెద్దగా ఉంటుంది, కింద దవడ చిన్నగా ఉంటుంది, దాన్ని ఓవర్ షాట్ అంటాం. నువ్వు మర్చిపోతున్నట్టున్నావు, మీ కుక్కకి ఓవర్ షాట్ మీ కుక్క. అండ్ అన్ ఓవర్ షాట్ ఆల్వేస్ మీన్స్ ద డాగ్ ఈజ్ ఎ బ్యాడ్ హంటర్, అలా కింద దవడ చిన్నగా ఉండి పై దవడ పెద్దగా ఉంటే దట్స్ అ బ్యాడ్ హంటర్, అది హంటింగ్ చేయలేదు నీ కుక్క, వేటాడలేదు, నీ కుక్కకి పాసిబుల్ కాదు అన్నాడు. నటాలియా ఓవర్ షాట్ ఈజీ, ఓవర్ షాటా, అవునా, ద ఫస్ట్ టైం ఐ హియర్ ఇట్, ఫస్ట్ టైం వింటున్నా, నా కుక్కని ఎవ్వరూ ఇప్పటిదాకా ఓవర్ షాట్ అనలేదు అనింది నటాలియా. లోమో ఐ అష్యూర్ యూ దట్ ఈస్ లోయర్ జా ఈజ్ షార్టర్ దాన్ ద అప్పర్, నేను ఖచ్చితంగా చెప్పగలను దాని లోయర్ జా అప్పర్ జా కన్నా పై దవడ కన్నా చిన్నగా ఉంటుంది, షార్ట్గా ఉంటుంది అన్నాడు. నటాలియా హ్యావ్ యూ మెజర్డ్, నువ్వేమన్నా దాన్ని మెజర్ చేసినావా, కొలిచినావా, అట్లా చెప్తున్నావు అనింది. లోమో ఎస్ హీస్ ఆల్ రైట్ అట్ ఫాలోయింగ్, అఫ్ కోర్స్ అది ఫాలో అవ్వగలదు, అంటే వేటాడేటప్పుడు ఫాలో అవ్వగలదు అఫ్ కోర్స్, బట్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ హోల్డ్ ఆఫ్ ఎనీథింగ్, కానీ ఆ నోటితో పట్టుకోవాలంటేనే కుదరదు, అంత గ్రిప్ ఉండదు ఆ నోటికి అన్నాడు. నటాలియా ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అవర్ స్క్వీజర్ ఈజ్ ఏ థరో బ్రెడ్ యానిమల్, ఫస్ట్ ప్లేస్లో అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే
మా స్క్వీజరు ఏ థరో బ్రెడ్ యానిమల్ అంటే ప్యూర్ బ్రెడ్ యానిమల్ అనమాట. ప్యూర్ బ్రీడ్ అంటే ఆ బ్రీడ్ వేరే బ్రీడ్స్తో కలిసి ఉండదు, వాటి ఫ్యామిలీ అనమాట. ఇప్పుడు కుక్కలు కలుస్తూ ఉంటాయి కదా, ఫైన్ బ్రీడ్ వేరే జాతి కుక్కతో అస్సలు కలవలేదు, మాది చాలా థరో బ్రెడ్ యానిమల్. ద సన్ ఆఫ్ హార్నెస్ అండ్ చిజల్స్ వైల్ దెర్ ఇస్ నో గెటింగ్ అట్ ద పెడిగ్రీ ఆఫ్ యువర్ డాగ్ అట్ ఆల్. ద సన్ ఆఫ్ హార్నెస్ అండ్ చిజిల్స్ అన్నాడు. ఇది యాక్చువల్లీ ఊరికే అన్నమాట అనమాట. సన్ ఆఫ్ హార్నెస్ అండ్ చిజిల్స్ అంటే హార్నెస్ చిజిల్స్కి పుట్టిన కొడుకు అని. యాక్చువల్లీ అది లిటరల్లీ నిజం కాదు, అంటే చాలా ఫైన్ బ్రీడ్ అని చెప్తా ఉంది నతాలియా తన కుక్క గురించి. ఇంకా పెడిగ్రీ విషయానికి కూడా వస్తే, మా పెడిగ్రీ పెట్టినట్లు మీ డాక్ ఎప్పుడు పెట్టలేదు, మేము చాలా మంచి ఫుడ్ పెడుతున్నామని. హీఈస్ ఓల్డ్ అండ్ యాజ్ ఎగ్లీ యాజ్ ఎ ఓవర్న్ అవుట్ క్యాబ్ హార్స్. ఎలా ఉంటుందంటే మీ కుక్క అంటే లోమో కుక్క అని చెప్తా ఉందన్నమాట. మీ కుక్క చాలా ఓల్డ్ అయిపోయింది అండ్ ఈ ఓవర్న్ అవుట్ క్యాబ్ హార్స్ లాగా చాలా అగ్లీగా ఉంది అనింది. ఓవర్న్ అవుట్ క్యాబ్ హార్స్ అంటే ఈ బండ్లు లాగుతూ ఉంటాయి కదా, క్యాబ్స్, గుర్రాలు కట్టుకొని లాగుతూ ఉంటారు. ఇప్పుడు ఒక మంచి హార్స్ ఉందనుకో, దాంతో రైడింగ్ వెళ్తూ ఉంటారు దానిపైన. ఆ హార్స్ వయసు అయిపోయి సరిగా లేదనుకో, ఇటువంటి చిన్న చిన్న పనులకి క్యాబ్స్ లాగడానికంటే జట్కా గుర్రాల్లాగా వాడుతూ ఉంటారు. ఆ గుర్రంలాగా చాలా ముసలి గుర్రం నీది, చాలా అగ్లీగా ఉంటుంది నీ కుక్క అని చెప్పింది. అంటే ఆ ముసలి గుర్రంలాగా నీ కుక్క కూడా చాలా అగ్లీగా ఉంటుంది అని లోమో కుక్కని తిడతా ఉంది నతాలియా. మళ్ళీ గొడవ స్టార్ట్ అయిందనమాట వీళ్ళకి. ఫస్ట్ ఆ ల్యాండ్ గురించి మాట్లాడినారు, మళ్ళీ మధ్యలో అంటే గొడవ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రపోజల్ విషయం మాట్లాడదామని చెప్పి స్టార్ట్ చేసి మళ్ళీ కుక్కల గురించి గొడవ పడుతూ ఉన్నారు. లోమో, హీఈస్ ఓల్డ్ బట్ ఐ వుడెంట్ టేక్ 5 స్క్వీజర్ ఫర్ హిమ్. అవును మా కుక్క ఓల్డే, ఓకే నేను ఒప్పుకుంటా, కాకపోతే మీ 5 స్క్వీజర్స్ వచ్చినా కూడా నా దాంతో అంటే నా డాగ్కి సరిపోరు. వై, హౌ కెన్ యూ, ఎందుకు చెప్పు. గెస్ ఈజ్ ఎ డాగ్, గెస్ అంటే వాళ్ళ కుక్క ఈజ్ ఎ డాగ్. యాజ్ ఫర్ స్క్వీజర్, వెల్ ఇట్స్ టూ ఫన్నీ టు ఆర్గ్యూ. మీది అసలు కుక్కనా, చాలా ఫన్నీగా ఉంటుంది ఆర్గ్యూ చేయడానికి. ఎనీబడి యూ లైక్ హ్యాజ్ ఎ డాగ్ యాజ్ గుడ్ యాజ్ స్క్వీజర్. ప్రతి ఒక్కరి దగ్గర స్క్వీజర్ లాంటి కుక్కలు ఉంటాయి, అంటే నా లాంటి బ్రీడ్ కాదు అది, మీలాంటి అంటే మీ దగ్గర ఉన్న స్క్వీజర్ లాంటి కుక్కలు అందరి దగ్గర ఉంటాయి. యూ మే ఫైండ్ దెమ్ అండర్ ఎవ్రీ బుష్ ఆల్మోస్ట్. ఏ పొదలలో ఎతికినా అంటే ఎక్కడ చూసినా కూడా నీలాంటి కుక్కలే ఉంటాయి, అంటే మీ స్క్వీజర్ లాంటి కుక్కలు ఉంటాయి అని. 25 రూబుల్స్ వుడ్ బి అ హ్యాండ్సమ్ ప్రైస్ టు పే ఫర్ హిమ్. మీ స్క్వీజర్కి జస్ట్ ఒక 25 రూబుల్సే చాలు, ఎందుకు అంత 85 పెట్టినారా, ఎందుకు పెట్టినారు అంత, 25 చాలు అన్నాడు నతాలియా. దెర్ ఈస్ సమ్ డీమన్ ఆఫ్ కాంట్రడిక్షన్ ఇన్ యూ టుడే. నీలో ఏదో కాంట్రడిక్షన్ చేసే దెయ్యం ఉంది నీలో అని చెప్పింది. అంటే ప్రతి విషయానికి ఆర్గ్యూ చేస్తున్నాడు కదా, అందుకు అలా అనింది. ఇవాన్ వెజ్లెవిచ్, ఫస్ట్ యూ ప్రిటెండ్ దట్ ద మీడోస్ ఆర్ యువర్స్. ఫస్ట్ ఏమన్నావు నువ్వు, మీడోస్ మీవని చెప్పావు. నౌ దట్ గెస్ ఈజ్ బెటర్ దాన్ స్క్వీజర్. ఇప్పుడేమంటున్నావు, స్క్వీజర్ కన్నా గెస్ బెటర్ అని చెప్తున్నావా. ఐ డోంట్ లైక్ పీపుల్ హూ డోంట్ సే వాట్ దే మీన్. అంటే నీలాంటి అంటే ఏదేదో మాట్లాడే వ్యక్తులు అంటే నాకు నచ్చరు. బికాజ్ యూ నో పర్ఫెక్ట్లీ వెల్ దట్ స్క్వీజర్ ఈజ్ 100 times బెటర్ దాన్ యువర్ సిల్లీ గెస్. నీకు కూడా తెలుసు మీ గెస్ కన్నా, మీ సిల్లీ గెస్ కన్నా స్క్వీజర్ 100 times బెటర్ అని నీకు కూడా తెలుసు, కాకపోతే ఊరికే వాదిస్తున్నావు నువ్వు అనింది. వై డూ వాంట్ టు సే హీ ఈజ్ ఇన్, ఎందుకు చెప్పట్లేదు నువ్వు స్క్వీజరే బెటర్ అని అనింది నతాలియా. లోమో, ఐ సీ నతాలియా స్టెపనోవ్నా దట్ యూ కన్సిడర్ మీ ఎదర్ బ్లైండ్ ఆర్ ఎ ఫూల్. ఓహో, నన్ను ఒక బ్లైండ్ నేను గుడ్డోడు అనుకుంటున్నావు, లేకపోతే నన్ను మూర్ఖుడి కింద కన్సిడర్ చేస్తున్నావు నువ్వు. యూ మస్ట్ రియలైజ్ దట్ స్క్వీజర్ ఈజ్ ఓవర్ షాట్. నువ్వు ఖచ్చితంగా రియలైజ్ అవ్వాలా, స్క్వీజర్ ఈజ్ ఓవర్ షాట్. దాని కింద దవడ పై దవడ కంటే చిన్నగా ఉంటుంది అన్నాడు మళ్ళీ. ఇట్స్ నాట్ ట్రూ నతాలియా, అది నిజం కాదు అనింది. హీ ఈజ్, అవును అదే నిజం అన్నాడు లోమో. ఇట్స్ నాట్ ట్రూ. వై షౌట్ మేడం, ఎందుకు అడుస్తున్నారు మీరు. వై టాక్ రాట్, ఎందుకు నువ్వు ఇలా ఆ కుళ్ళు అంతా మాట్లాడుతూ ఉన్నావు, కుళ్ళుతో మాట్లాడుతూ ఉన్నావు, తప్పులన్నీ మాట్లాడుతున్నావు. ఇట్స్ ఆఫుల్. ఇట్స్ టైమ్ యువర్ గెస్ వాస్ షార్ట్. మీ డాగ్ ఉంది కదా గెస్, అదే షార్ట్. అండ్ యూ కంపేర్ హిమ్ విత్ స్క్వీజర్. ఇప్పుడు దాంతో స్క్వీజర్ని కంపేర్ చేస్తున్నావు నువ్వు అని. లోమో, ఎక్స్క్యూజ్ మీ, ఐ కెనాట్ కంటిన్యూ దిస్ డిస్కషన్, మై హార్ట్ ఈజ్ పల్పిటేటింగ్. ఎక్స్క్యూజ్ మీ అని చెప్పాడు. తన హార్ట్ మళ్ళీ స్టార్ట్ అవుతా ఉంది రైజ్ అవ్వడం. నేను ఈ డిస్కషన్ని కంటిన్యూ చేయలేకపోతున్నా అన్నాడు. నతాలియా, ఐ నోటీస్ దట్ దోస్ హంటర్స్ ఆర్గ్యూ మోస్ట్ హూ నో లీస్ట్. ఎవరికైతే తక్కువ తెలుసో వాళ్ళే నీలాగా ఆర్గ్యూ చేస్తుంటారో అనింది. లోమో, మేడం ప్లీజ్ బీ సైలెంట్, ప్లీజ్ సైలెంట్గా ఉండండి. మై హార్ట్ ఈజ్ గోయింగ్ టు పీసెస్. నా హార్ట్ ఏదో 2 ముక్కలు అయ్యేలాగుంది.
అన్నాడు. షౌట్స్ షటప్ అని గట్టిగా అరిచాడు. అంటే తన హార్ట్ రేట్ ఫాస్ట్ అయిందని చెప్తున్నా కూడా ఆమె ఏదేదో మాట్లాడుతూ ఉంది కదా, సో షటప్ అని గట్టిగా అరిచాడు. నతాలియా, ఐ షాంట్ షటప్ అంటిల్ యూ అక్నాలెడ్జ్ దట్ స్క్వీజర్ ఈజ్ 100 times బెటర్ దెన్ యువర్ గెస్ కన్నా స్క్వీజరే బెటర్ అని నువ్వు చెప్పే వరకు నేను సైలెంట్గా ఉండను, నేను షటప్ అంటే నా నోరు ముయ్యను అని చెప్పింది. ఎవరు? నతాలియా. లోమో, ఏ 100 times వర్స్, 100 రెట్లు బెటర్ కాదు, 100 రెట్లు వర్స్ట్ మీ డాగ్ అన్ని తిడతా ఉన్నాడు లోమో. బీ హ్యాంగ్ టు యువర్ స్క్వీజర్, మీ స్క్వీజర్ గురించి ఐ డోంట్ కేర్ అని అర్థం. ఇక్కడ బీ హ్యాంగ్డ్ అంటే ఐ డోంట్ కేర్ అబౌట్ యువర్ స్క్వీజర్. హిజ్ హెడ్, దాని తల, దాని కళ్ళు, దాని షోల్డర్, బ్యాక్ విచిత్రంగా ఉంటాయి అని. నతాలియా, దేర్ ఈజ్ నో నీడ్ టు హ్యాంగ్ యువర్ సిల్లీ గెస్, హీ ఈజ్ హాఫ్ డెడ్ ఆల్రెడీ. నేను కూడా అంతే, మీ సిల్లీ గెస్ గురించి ఐ డోంట్ కేర్, పట్టించుకొని, ఇది ఆల్రెడీ సగం చచ్చింది నీ కుక్క అనింది నతాలియా. లోమో గట్టిగా అంటే ఏడ్చుకుంటూ, షటప్ మై హార్ట్స్ బర్స్టింగ్, నా హార్ట్ చాలా అంటే లోపల అతనికి చాలా డిస్టర్బెన్స్ అయిందనమాట, చాలా పెయిన్గా ఉంది, పెయిన్ఫుల్గా. సో షటప్ అని గట్టిగా అరిచాడు మళ్ళీ. నతాలియా, ఐ షాంట్ షటప్, నేను ముయ్యను, నేను అరుస్తూనే ఉంటాను అనింది. ఇలా వాళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటే ఎంటర్ చుబుకో ఎంటర్ అయ్యాడు వాళ్ళ నాన్న. చుబుకో, వాట్స్ ద మ్యాటర్ నౌ, ఇప్పుడెందుకు మళ్ళీ అరుస్తున్నారు, ఏంటి విషయం అని అడిగాడు. నతాలియా, పాపా టెల్ అస్ ట్రూలీ, నిజం చెప్పండి, విచ్ ఈజ్ ద బెటర్ డాగ్, మంచి కుక్క ఏది, అవర్ స్క్వీజర్ ఆర్ హిస్ గెస్, మన స్క్వీజరా లేకపోతే తన గెస్సా, ఏది బెటర్ డాగ్ అనింది. లోమో, స్టెపనోవిచ్, ఐ ఇంప్లోర్ యూ టు టెల్ మీ జస్ట్ వన్ థింగ్, ఒక విషయం చెప్పండి, ఈజ్ యువర్ స్క్వీజర్ ఓవర్ షాట్ ఆర్ నాట్, మీ స్క్వీజర్ ఓవర్ షాటా కాదా, దాని కింది దవడ చిన్నగా ఉంటుందా లేదా పై దవడ కన్నా, ఎస్ ఆర్ నో చెప్పు అని అడిగాడు. చూపుకో, అండ్ సపోజ్ హీ ఈజ్, అవును మేబీ అది నిజమే ఓవర్ షాటే, వాట్ డస్ ఇట్ మ్యాటర్, అయితే ఏంటి, హీ ఈజ్ ద బెస్ట్ డాగ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఫర్ ఆల్ దట్ అండ్ సో ఆన్, ఈ జిల్లాలోనే బెస్ట్ డాగ్ మాదే స్క్వీజర్ అన్నాడు. లోమో, బట్ ఈజ్ ఇన్ మై గెస్ బెటర్ రియలీ నౌ, అయితే అంటే నా గెస్ బెటర్ కాదా, నిజంగా చెప్పండి, అంటే నా గెస్ కన్నా మీదే స్క్వీజరే బెటర్ అంటున్నారా మీరు అని. చూపుకో, డోంట్ ఎగ్జైట్ యువర్ సెల్ఫ్ మై ప్రెషియస్ వన్, అంత ఎగ్జైట్ అవ్వద్దండి మీరు, అలో మీ నన్ను మాట్లాడనివ్వండి ఫస్ట్. యువర్ గెస్ సర్టన్లీ హ్యాస్ హిస్ గుడ్ పాయింట్స్, మీ గెస్లో కూడా కొన్ని మంచి పాయింట్స్ ఉన్నాయి. హీఈస్ ప్యూర్ బ్రెడ్, నిజంగానే మంచి జాతికి చెందినటువంటి కుక్క. ఫర్మ్ ఆన్ హిస్ ఫీట్, దాని కాళ్ళ మీద బాగా నిలబడగలదు. హ్యాస్ వెల్ స్ప్రంగ్ రిబ్స్, దాని ఎముకలు కూడా రిబ్స్ అంటే దాని షేప్ అనమాట, మంచి షేప్లో ఉంటుంది అండ్ ఆల్ దట్. బట్ మై డియర్ మ్యాన్, ఇఫ్ యూ వాంట్ టు నో ద ట్రూత్, నీకు నిజం చెప్పాలంటే ద డాగ్ హ్యాస్ 2 defects, మీ కుక్కకి 2 defects ఉన్నాయి. ఒకటి హీఈస్ ఓల్డ్, అది ముసలిది అయిపోతుంది, అండ్ ఈ షార్ట్ ఇన్ ద మజిల్, అది మజిల్ విషయంలో చాలా షార్ట్ అన్నాడు. దాని మూతి చిన్నగా ఉంటుంది అని అర్థం. మజిల్ అంటే మూతి పార్ట్ ఉంటుంది కదా, నోరు అదంతా చాలా షార్ట్గా ఉంటుంది మీ కుక్కది, ఆ 2 defects మీ దాంట్లో అన్నాడు చూపుకో. లోమో, ఎక్స్క్యూజ్ మీ మై హార్ట్, లెట్స్ టేక్ ద ఫ్యాక్ట్స్, నిజాలు మాట్లాడుకుందాం. యూ విల్ రిమెంబర్ దట్ ఆన్ ద మార్సిన్స్కీ హంట్ మై గెస్ ర్యాన్ నెక్ అండ్ నెక్ విత్ ద కౌంట్స్ డాగ్ వైల్ యువర్ స్క్వీజర్ వాజ్ లెఫ్ట్ ఎ హోల్ వెస్ట్ బిహైండ్. మీకు ఆ రోజు నిజాలు మాట్లాడుకుందాం గుర్తుందా, ఈ మార్సిన్స్కీ అనే ప్లేస్లో హంట్కి వెళ్ళినప్పుడు, వేటకి వెళ్ళినప్పుడు మై గెస్, మా కుక్క ర్యాన్ నెక్ అండ్ నెక్ విత్ ద కౌంట్స్ డాగ్, ఆ కౌంట్స్ అనే వేరే వాళ్ళ డాగ్ ఉంది కదా, దాంతోపాటు సమానంగా పరిగెత్తింది, గుర్తుందా మీకు. అదే టైంలో వైల్ యువర్ స్క్వీజర్ వాజ్ లెఫ్ట్ ఎ హోల్ వర్స్ట్ బిహైండ్, 1 kilometer వెనకాల ఉంది అని. వర్స్ట్ అంటే ఆల్మోస్ట్ అంటే డిస్టెన్స్ కోసం రష్యాలో యూజ్ చేసే యూనిట్స్ అనమాట ఇది. రష్యాలో డిస్టెన్స్ని వర్స్ట్లలో కొలుస్తూ ఉంటారు. ఏ హోల్ వర్స్ట్ బిహైండ్, 1 kilometer, దాదాపుగా కిలోమీటర్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది, కిలోమీటర్ పైగా వెనకాల ఉంది మా గెస్ కన్నా మీ స్క్వీజర్ అంత వెనకబడింది, నిజాలు మాట్లాడుకుందామా అన్నాడు లోమో. చూపుకో, హీ గాట్ లెఫ్ట్ బిహైండ్ బికాస్ ద కౌంట్స్ విప్పర్ ఇన్ హిట్ హిమ్ విత్ హిస్ విప్. ఎందుకు మా కుక్క వెనకబడింది అంటే, ఆ రోజు ఆ కౌంట్స్ విప్పర్ ఉన్నాడు కదా, ఆ చేతిలో అది విప్ అంటాం కొరడా, ఆ కొరడాతో ఆ రోజు కొట్టాడు కాబట్టి మా కుక్క కిలోమీటర్ వెనకాల ఉండిపోయింది, లేదంటే మీ కుక్క కన్నా చాలా ముందుండేదని తన కుక్కని సమర్థించుకుంటా ఉన్నాడు ఆ స్క్వీజర్ని చూపుకో. లోమో, అండ్ విత్ గుడ్ రీజన్, అవును బాగానే కొట్టాడు అన్నట్లుగా. ద డాగ్స్ ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ ఎ ఫాక్స్, ఒక నక్క వెనకాల పరిగెత్తా ఉంటాయి కుక్కలన్నీ. వెన్ స్క్వీజర్ గోస్ అండ్ స్టార్ట్స్ వరీయింగ్ ఏ షీప్, మీ స్క్వీజర్ మాత్రం వెళ్ళి ఒక షీప్ దగ్గర వెళ్ళి అంటే షీప్ని పట్టుకోవడానికి కూడా ఆలోచిస్తూ ఉంటుంది అన్నాడు. చూపుకో, ఇట్స్ నాట్ ట్రూ, నో అది నిజం కాదు మై డియర్ ఫెలో, ఐఎమ్ వెరీ లయబుల్ టు లూజ్ మై టెంపర్, నాకు అంటే తను టెంపర్ని లూజ్ అవుతున్నాడు, కోపం వచ్చేస్తూ ఉంది. అండ్ సో జస్ట్ బికాస్ ఆఫ్ దట్ లెట్స్ స్టాప్ ఆర్గ్యూయింగ్, నాకు కోపం ఎక్కువైతా ఉంది, సో ఆర్గ్యూ చేయడం ఆపేద్దాం.
యూ స్టార్టెడ్ బికాజ్ ఎవ్రీబడి ఈజ్ ఆల్వేస్ జెలస్ ఆఫ్ ఎవ్రీబడి ఎల్సిస్ డాగ్స్. నువ్వు ఎందుకు చేసావంటే మామూలుగా ప్రతి ఒక్కరికి వేరే అంటే వాళ్ళ కుక్కని వేరే వాళ్ళ కుక్కతో కంపేర్ చేసుకుంటే వాళ్ళ కుక్కే బెటర్ అని అందరూ అనుకుంటూ ఉంటారు. ఎస్ విర్ ఆల్ లైక్ దట్, అందరం కూడా అంతే. యూ టూ సార్ ఆర్ అండ్ బ్లేమ్లెస్, మీరు కూడా అంతే, నీ తప్పేం కాదు, అది మామూలే అది. యూ నో సూనర్ బిగిన్ విత్ దిస్ దట్ ద అదర్ అండ్ ఆల్ దట్ ఐ రిమెంబర్ ఎవ్రీథింగ్. ఇంకా ఇటువంటి స్టార్ట్ చేయొద్దు ఈ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ అన్నాడు. గుర్తుందా అని. లోమో ఐ రిమెంబర్ టు, అవును నాకు కూడా గుర్తుంది అని. చుబుకో టీజ్ చేస్తూ అతన్ని, ఐ రిమెంబర్ టు, వాట్ యూ రిమెంబర్, నాకు గుర్తుంది, నీకేం గుర్తుంది అన్నాడు మళ్ళీ, అంటే టీజ్ చేస్తూ. లోమో మై హార్ట్ మై ఫుట్స్ గాన్ టు స్లీప్ ఐ క్యాంట్, మళ్ళీ తన హార్ట్ రేట్ ఇంక్రీజ్ అయింది, తన ఫుట్ పని చేయలేదు, అంటే తిమ్మిరెక్కింది తన కాల్కి. అండ్ ఐ కాంట్ అని చెప్పలేకపోతా ఉన్నాడు, మాట్లాడలేకపోతున్నాడు. నతాలియా అతను టీజ్ చేస్తూ, మై హార్ట్ వాట్ సార్ట్ ఆఫ్ హంటర్ ఆర్ యూ, హార్టా, ఎప్పుడు చూసినా హార్ట్ని పట్టుకొని కూర్చొని ఉంటావు నువ్వేం హంటర్వి, యూ ఆట్ టు గో అండ్ లై ఆన్ ద కిచెన్ ఓవెన్ అండ్ క్యాచ్ బ్లాక్ బీటిల్స్ నాట్ గో ఆఫ్టర్ ఫాక్సెస్ మై హార్ట్. నువ్వు ఇలా నీ ఇంత ప్రాబ్లం పెట్టుకొని నువ్వు ఒక హంటర్వే, నువ్వేం చేస్తావంటే కిచెన్లోకి వెళ్ళి అక్కడ నల్లటి పురుగులు ఉంటాయి కదా వాటిని పట్టుకో, అంతేగాని ఈ ఫాక్సెస్ వెనకాల ఈ నక్కల వెనకాల వెళ్ళొద్దు నువ్వు అనింది. మై హార్ట్ అని వెక్కిరిస్తూ ఉందన్నమాట నతాలియా, టీజ్ చేస్తూ ఉంది అతన్ని, లోమోని. చుబుకో ఎస్ రియల్లీ, అవును నిజం. వాట్ సార్ట్ ఆఫ్ హంటర్ ఆర్ యూ ఎనీవే, అయినా నువ్వేం హంటర్వి నువ్వు అన్నాడు. యూ ఆట్ టు సిట్ అట్ హోమ్ విత్ యువర్ పాల్పిటేషన్స్, ఎప్పుడు ఆ పాల్పిటేషన్స్ ఉన్నాయి కదా నీకు, హార్ట్ ప్రాబ్లం ఉంది కదా, హార్ట్ రేట్ ఎక్కువ కొట్టుకుంటూ ఉంటుంది కదా హార్ట్, నువ్వు ఇంటి దగ్గర కూర్చో, నీకెందుకు హంటింగ్స్ ఇవన్నీ, అండ్ నాట్ గో ట్రాకింగ్ యానిమల్స్, ఈ హంటింగ్ ఈ యానిమల్ ట్రాకింగ్ నీకు అవసరమా, యూ కుడ్ గో హంటింగ్ బట్ యూ ఓన్లీ గో టు ఆర్గ్యూ విత్ పీపుల్ అండ్ ఇంటర్ఫియర్ విత్ దేర్ డాగ్స్ అండ్ సో ఆన్. నువ్వు హంటింగ్కి వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ ఏం చేస్తావంటే నువ్వు హంటింగ్కి వెళ్ళకోకుండా ఇలా మాలాంటి వాళ్ళతో ఆర్గ్యూ చేస్తూ ఉంటావు కుక్కల గురించి వాటి గురించి అని. లెట్స్ చేంజ్ ద సబ్జెక్ట్ ఇన్ కేస్ ఐ లూజ్ మై టెంపర్, నా టెంపర్ లూజ్ అయ్యే లోపు సబ్జెక్ట్ చేంజ్ చేస్తాం గొడవ పడకుండా. యు ఆర్ నాట్ ఏ హంటర్ అట్ ఆల్ ఎనీవే, అయినా నువ్వు హంటర్వి కాదు అన్నాడు. చూపుకో. లోమో అండ్ ఆర్ యూ హంటర్, లేకపోతే నువ్వు హంటర్వే, యూ ఓన్లీ గో హంటింగ్ టు గెట్ ఇన్ విత్ ద కౌంట్ అండ్ టు ఇంట్రిగ్, ఊరిని అందరినీ మోసం చేయడానికి అంటే అలా హంటింగ్కి వెళ్తూ ఉంటావు కానీ అన్నాడు. ఓ మై హార్ట్ యువర్ అన్ ఇంట్రిగర్, నువ్వు ఒక కుట్ర చేసేవానివి, నువ్వు ఒక మోసగానివి అన్నాడు మళ్ళీ. చూపుకో వాట్ ఐఎమ్ అన్ ఇంట్రిగర్, నేను కుట్రలు చేసేవాడిని, నేను మోసగాన్నే అని షౌట్స్ గట్టిగా అరిచాడనమాట, షటప్ అని. లోమో ఇంట్రిగర్ మళ్ళీ అన్నాడు, నువ్వు ఒక కుట్రలు చేసే వ్యక్తివి అని. చూపుకో బాయ్ పప్పు అంటే తిడతా ఉన్నాడు, వార్నింగ్ ఇస్తున్నాడు అనమాట, అబ్బాయి పప్పు జాగ్రత్త అన్నట్టు. మళ్ళీ లోమో ఓల్డ్ ర్యాట్, నువ్వు ఒక ముసలి ఎలకవి, జస్ట్ షూట్ అని తిట్టాడు, మళ్ళీ తిడతా ఉన్నాడు. అదంతా జస్ట్ ఒక టాక్ అనమాట, అంటే తిట్టడానికి యూజ్ చేసే వర్డ్స్ అన్నీ. చూపుకో షటప్ ఆర్ ఐ విల్ షూట్ యూ లైక్ ఎ ప్యాట్రిడ్జ్ యూ ఫూల్, నువ్వు ఇప్పుడు ఆపేయి, లేదనుకో ఒక ప్యాట్రిడ్జ్ అంటే ఒక పిట్ట చిన్న పక్షి, ఆ పక్షిని కాల్చినట్టు నిన్ను షూట్ చేస్తాను నేను అన్నాడు. యూ ఫూల్ అని తిడతాడు చూపుకో. లోమో ఎవ్రీబడి నోస్ దట్ ఓ మై హార్ట్ యువర్ లేట్ వైఫ్ యూస్ టు బీట్ యూ, అందరికీ తెలుసు అని మళ్ళీ తన గుండె నొప్పి పట్టుకున్నాడు, గుండె నొప్పిస్తుంది, అయినా కూడా తిడతానే ఉన్నాడు. యువర్ లేట్ వైఫ్, నీ భార్య చనిపోయింది కదా, తను బతికున్నప్పుడు నిన్ను కొట్టేదంట కదా బాగా అన్నాడు. మై ఫీట్ టెంపుల్స్ స్పార్క్స్ ఐ ఫాల్ అంటే తన కాళ్ళు పనిచేయలేదు, ఏవేవో గుర్తొస్తున్నాయి, టెంపుల్స్ అంటే తన హెడ్ అంతా పట్టుకొని ఏదో మెరుపులు కనిపిస్తున్నాయి, గుడి మెరుపులు అన్నీ, ఐ ఫాల్ నేను కింద పడిపోతున్నా అని అంటా ఉన్నాడు లోమో, అంటే చాలా ఇబ్బందిగా ఉంది. చూపుకో అండ్ యు ఆర్ అండర్ ద స్లిప్పర్ ఆఫ్ యువర్ హౌస్ కీపర్, నువ్వు కూడా మీ ఇంట్లో పనిచేసే ఆ పని మనిషి చెప్పు కాళ్ళ కింద ఉంటావంటేనే, ఆ చెప్పు చేతల్లో ఉంటావంటేనే నువ్వు కూడా అన్నాడు. లోమో దేర్ మై హార్ట్స్ బర్స్ట్, అక్కడే అంటే తన గుండె ఇంకా చాలా ఇబ్బంది అయిపోయింది. మై షోల్డర్స్ కమ్ ఆఫ్, నా భుజాలన్నీ ఊడిపోతున్నాయి. వేర్ ఈజ్ మై షోల్డర్, నా భుజం ఎక్కడికి పోయింది అంటున్నాడు. ఐ డై, నేను చనిపోతున్నాను. ఫాల్స్ ఏంటి అని ఆమ్ చైర్లోకి పడిపోతూ ఏ డాక్టర్ని పిలవండి అన్నాడు లోమో. చూపుకో బాయ్ మిల్క్ సోప్ ఫూల్ ఐఎమ్ సిక్ అని వాటర్ తాగుతూ సిక్ అన్నాడు. మిల్క్ సోప్ అంటే ఏ పర్సన్ హూ ల్యాక్స్ కరేజ్ అనమాట, అంటే ధైర్యం లేని వ్యక్తి అని. ఆ చూపుకో అయినా తిడతా ఉన్నాడు లోమోని, నువ్వు ధైర్యం లేనివాడివి, నువ్వు ఒక ఫూల్వి అని. మళ్ళీ ఐఎమ్ సిక్ అని, అంటే వాడు అన్నాడు కదా ఐఎమ్ సిక్, నేను పడిపోతానని. సో నటాలియా వాట్ సార్ట్ ఆఫ్ హంటర్ ఆర్ యూ, అసలు నువ్వు ఎటువంటి హంటర్వి నువ్వు, యూ క్యాంట్ ఈవెన్ సిట్ ఆన్ ఏ హార్స్, నువ్వు అసలు గుర్రం మీద కూడా కూర్చోలేవు అని టు అవర్ ఫాదర్, వాళ్ళ నాన్నతో అంటుంది. పాప వాట్స్ ద మ్యాటర్ విత్ హిమ్, ఎందుకు అతను అలా పడిపోయాడు చైర్లో, ఎందుకు అలా కూర్చున్నాడు, పాప లుక్ పాప చూడు అతన్ని డాడీ అని చెప్తా ఉంది. స్క్రీమ్స్ గట్టిగా అరిచింది. ఇవాన్ వెస్లెవిచ్
అని గట్టిగా అరుస్తూ హీస్ డెడ్, అతను చచ్చిపోయాడు అనింది నతాలియా. చుబుకో ఐఎమ్ సిక్, ఐ కాంట్ బ్రీత్, అంటే ఇతనికి కూడా చాలా ఇబ్బంది కలిగింది చుబుకోకి. ఐఎమ్ సిక్, నాకు కూడా ఆరోగ్యం బాగాలేదు. ఐ కాంట్ బ్రీత్, గాలి ఆడట్లేదు నాకు, ఎయిర్ గాలి 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 ఆడట్లేదు అంటా ఉన్నాడు చుబుకో. నతాలియా హీస్ డెడ్, అతను చనిపోయాడు. పుల్స్ లోమోస్ స్లీవ్, తన షర్ట్ పట్టుకొని స్లీవ్ పట్టుకొని లాగుతూ ఉంది. ఇవాన్ వెజ్లెవిచ్ వాట్ హ్యావ్ యూ డన్ టు మీ, ఏం చేసావు నువ్వు, హీస్ డెడ్, అతను చనిపోయాడు అని చెప్పి ఫాల్స్ ఇంటూ ఆర్మ్ చైర్, ఈమె కూడా ఆర్మ్ చైర్లోకి పడిపోయింది. ఏ డాక్టర్ని పిలవండి, అతను పడిపోయాడు అంటే అతని హార్ట్ బీట్ రైజ్ అయింది కదా, సో అతను పడిపోయాడు అనమాట. డాక్టర్ని పిలవండి అని గట్టిగా అరుస్తూ ఉంది. హిస్టరిక్స్ అంటే చాలా హై ఎమోషన్తో గట్టిగా అరుస్తూ ఉంది అని. చుబుకో ఓ వాట్ ఈజ్ ఇట్, వాట్స్ ద మ్యాటర్, అసలు ఏం జరిగింది, ఎందుకు అతను పడిపోయాడు అని. నతాలియా ఏడుస్తూ, వేల్స్ అంటే ఏడ్చడం, ఏడ్చుకుంటూ హీస్ డెడ్ చనిపోయాడు అతను అని అరుస్తూ ఉంది. చుబుకో హూ ఇస్ డెడ్, ఎవరు చచ్చిపోయారు. లుక్స్ అట్ లోమో వైపు చూసి సో హీ ఈజ్ మై వర్డ్, వాటర్ తీసుకురా, ఏ డాక్టర్ని పిలువు అని. లిఫ్ట్ సెట్ టంబ్లర్ టు లోమోస్ మౌత్, వాటర్లో అంటే చిన్న కంటైనర్లో వాటర్ తీసుకొని డ్రింక్ తీసి తాగు. నో హీ డజంట్ డ్రింక్, అతను తాగట్లేదు, ఇట్ మీన్స్ హీస్ డెడ్, నీటిని తాగలేదంటే ఏం అర్థం, అతను చనిపోయాడు అండ్ ఆల్ దట్, ఇంక అంతా అయిపోయింది అని. ఐఎమ్ ద మోస్ట్ అన్హ్యాపీ ఆఫ్ మెన్, ఈ వరల్డ్లో నేనే అసలు అన్హ్యాపీ మెన్ని, అంటే నా ముందు ఒక వ్యక్తి చనిపోయాడు ఇప్పుడు. వై డోంట్ ఐ పుట్ ఎ బుల్లెట్ ఇన్ టు మై బ్రెయిన్, నేను ఎందుకో బుల్లెట్తో కాల్చుకొని చచ్చిపోకూడదు నేను. వై హ్యావెంట్ ఐ కట్ మై థ్రోట్ యెట్, ఎందుకు నేను ఇంకా నా గొంతు కోసుకొని చావలేదు అంటా ఉన్నాడు. లోమో మూవ్స్, అప్పుడు లోమో కదిలాడు. వాట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్, గివ్ మీ అ నైఫ్, నేను ఎందుకోసం వెయిట్ చేశాను, నాకు కత్తి తీసుకొని రా, నేను కోసుకొని చచ్చిపోతాను. గివ్ మీ అ పిస్టల్, ఒక గన్ తీసుకో, నేను చచ్చిపోతాను కాల్చుకొని అని ఇలా అంటా ఉంటే లోమో కదిలాడు. హీ సీమ్స్ టు బీ కమింగ్ అరౌండ్, డ్రింక్ సమ్ వాటర్, దట్స్ రైట్, అవునవును అతను కదులుతున్నాడు, కొద్దిగా వాటర్ తాగించండి అని, వాటర్ తాగని చెప్పి దట్స్ రైట్ అని వాటర్ తాపించారు. ఎవరికి, లోమోకి. లోమో ఐ సీ స్టార్స్ మిస్ట్ వెరామై, నాకు అన్ని చుక్కలు కనిపిస్తున్నాయి, పొగమంచు కనిపిస్తుంది, మిస్ట్ కనిపిస్తుంది, ఎక్కడున్నాను నేను అన్నాడు. అంటే ఎక్కడో చనిపోయి స్వర్గంలో ఉన్నానని ఫీల్ అవుతూ ఉన్నాడు. చుబుకో హరీ అప్ అండ్ గెట్ మ్యారీడ్, వెంటనే హరీ అప్ లేచి వెంటనే పెళ్లి చేసుకో, అంటే ఎప్పుడు చచ్చిపోతాడో అని రెడీగా ఉన్నారనమాట. పెళ్ళి అయితే ఆస్తి వస్తుంది కదా, సో హరీ అప్ గెట్ మ్యారీడ్, వెంటనే పెళ్లి చేసుకో అని చెప్పి. వెల్ టు ద డెవిల్ విత్ యూ, షీ ఈజ్ విల్లింగ్, ఆమె కోరుకుంటా ఉంది, ఆమె కూడా యాక్సెప్ట్ చేసింది, నా కూతురు కూడా ఒప్పుకుంది పెళ్లి చేసుకో అని చెప్పాడు. హీ పుట్స్ లోమోస్ హ్యాండ్ ఇన్ టు హిస్ డాటర్స్, తన లోమో చేతులు తీసి తన కూతురు చేతుల్లో పెట్టాడు అనమాట, రెండు చేతుల్ని కలిపాడు, ఇంకా పెళ్ళయింది అన్నట్లు. షీ ఈజ్ విల్లింగ్ అండ్ ఆల్ దట్, ఆమె కూడా ఒప్పుకొనింది, పెళ్లి చేసుకోవాలనుకుంటుంది నిన్ను అని. ఐ గివ్ యూ మై బ్లెస్సింగ్ అండ్ సో ఆన్, ఓన్లీ లివ్ మీ ఇన్ పీస్, అంటే నేను కూడా మిమ్మల్ని బ్లెస్ చేస్తాను, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి, ఇద్దరు పెళ్లి చేసుకోండి అన్నాడు. లోమో గెటింగ్ పైన లేస్తూ వాట్ టు హూమ్, ఏంటి నేనా, ఎవరిని పెళ్లి చేసుకోవాలని. చెప్పుకో షీ ఈజ్ విల్లింగ్, ఆమె కూడా కోరుకుంటా ఉంది నిన్ను పెళ్లి చేసుకోవాలని. వెల్ కిస్ అండ్ బీ డ్యామ్ టు యూ, ఇద్దరు ఇంకా కిస్ చేసుకోండి అన్నారు. పెళ్ళి అంటే రింగ్స్ తొడుక్కున్న తర్వాత కిస్ చేసుకుంటారు కదా, సో నతాలియా వేల్స్, ఆమె ఏడుస్తూ అంటే గట్టిగా అంటే అరుస్తూ ఉంది. హీజ్ అలైవ్, అంటే ఇంకా అప్పటిదాకా చనిపోయినాడని ఫిక్స్ అయింది కదా, ఏడ్చుకుంటూ హీజ్ అలైవ్, బతికే ఉన్నాడు. ఎస్ ఐఎమ్ విల్లింగ్, అవును నేను కూడా కోరుకుంటా ఉన్నాను, నాకు కూడా ఇష్టమే, పెళ్లి చేసుకుంటాను అని. చూపుకో కిస్ ఈచ్ అదర్, ఒకరినొకరు కిస్ చేసుకోండి అన్నాడు వాళ్ళ నాన్న. లోమో కిస్ హూమ్, ఎవరిని కిస్ చేయాలా అంటే ఆయన దాదాపుగా చావుకు దగ్గరకు పోయి వచ్చినట్టున్నాడు కదా, ఆయనకు అర్థం కాలే. ఇంకా దే కిస్, ఇంకా ఇద్దరు కిస్ చేసుకున్నారు. వెరీ నైస్ టు, ఎక్స్క్యూజ్ మీ, బాగానే ఉందంతా. ఎక్స్క్యూజ్ మీ వాట్స్ ఇట్ ఆల్ అబౌట్, దేని గురించి ఇదంతా. ఓ నౌ ఐ అండర్స్టాండ్, మై హార్ట్ స్టార్స్, ఐఎమ్ హ్యాపీ. నటాలియా స్టెపనోవ్నా కిసెస్ హర్ హ్యాండ్, మై ఫుట్స్ గాన్ టు స్లీప్. తన చేతిని ముద్దు పెట్టుకున్నాడు, తనకు కూడా అంటే మొత్తం అంతా అర్థమైంది మ్యాటర్ అంతా. తన కాలు మాత్రం పనిచేయలేదు, తన కాలుకి తిమ్మిర అలానే ఉంది. నతాలియా ఐఎమ్ హ్యాపీ టు, నాకు కూడా చాలా హ్యాపీ నేను. ఇద్దరు ఇంకా పెళ్ళి అయిపోయింది ఇద్దరికి. చెప్పుకో వాట్ ఏ వెయిట్ ఆఫ్ మై షోల్డర్స్ ఆఫ్, అమ్మయ్య ఎంత బరువు దిగిపోయింది నా భుజాల మీద నుంచి, అంటే ఇంకా పెళ్లి చేశాడు కదా కూతురికి, ఎంత బరువు నా భుజాల నుంచి ఇంకా దిగిపోయింది అంటా ఉన్నాడు. నతాలియా బట్ స్టిల్ యూ విల్ అడ్మిట్ నౌ దట్ గెస్ ఈజ్ వర్స్ దాన్ స్క్వీజర్, ఇప్పుడు కూడా అదే మాట మాట్లాడతావా, అంటే ఇప్పటికైనా ఒప్పుకుంటావు నువ్వు, గెస్ అంటే నా స్క్వీజర్తో పోలిస్తే చాలా వరస్ట్గా ఉంటుంది నీ డాగ్ గెస్ అనింది. లోమో బెటర్, నో బెటర్ అని. నో వర్స్, ఇలా ఇద్దరు మళ్ళీ గొడవ కంటిన్యూ చేస్తున్నారు. చూపుకో వెల్ దట్స్ ఏ వే టు స్టార్ట్ యువర్ ఫ్యామిలీ బ్లిస్, అలా మీ ఫ్యామిలీని అంటే హ్యాపీగా ఇలా గొడవలతో స్టార్ట్ చేసుకోండి. హ్యావ్ సమ్ షాంపెయిన్ తాగండి అని తీసి ఆ వైన్ షాంపెయిన్ పెట్టాడనమాట. షాంపెయిన్ అనేది ఇట్స్ టైప్ ఆఫ్
వైన్ అంటే ఏదైనా మంచి హ్యాపీ అకేషన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి షాంపెయిన్ యూజ్ చేస్తారు కదా తాగుతూ, అదొక టైప్ ఆఫ్ ఆల్కహాల్. లోమో హీఈస్ బెటర్, నతాలియా వర్స్ ఇలా గొడవ పడుతూ ఉన్నారు. ఆ గెస్ అంటే డాగ్స్ గురించి, రెండింటి గురించి, నీ కుక్క బెటర్ అని నా కుక్క బెటర్ అని ఇలా ఇద్దరు గొడవ పడుతూ ఉన్నారు. చుబుకోవ్ ట్రైన్ టు షౌట్ హర్ డౌన్ అంటే గట్టిగా అరవద్దని చెప్తూ షాంపెయిన్ అని గట్టిగా అరిచాడు. అలా కర్టెన్ పడింది, ఇంకా తెర దిగింది కిందకి, నాటకం అయిపోయింది. ఇలా వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఇంకా తర్వాత ఏం జరిగిందో ఏమో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.